Yeah. So give me 2 minutes. I am fixing my audio. Can yeah. So yesterday we are discussing about that record, records, fields, and objects, everything, na? So today also we will do the same thing. So and we have some advanced topics in for this day. So let me open my things. I am telling about this section. So yeah. So like everyone can see my screen or not? Hello. No, we can't see the screen. Yeah. Is it okay now? Yes. Yeah. Thank you. So these are the topic we discussed yesterday. So what is the record, what is the object, and what is the field and everything. So I mentioned this image here in order to convey the difference between SQL thing and MongoDB thing and Salesforce database, how they will handle in these three different types of database. So let me ask you, what is database? Like for you, I am asking, what is database? Anyone, what is database? Anyone? So anyone can answer the question. What is the database? No one. No one has the uh like. Oh, so anyone? Yeah, I will answer it. So actually, database is the collection of data. So that will store as like electrically, or if you మీరు ఇలా తీసుకున్నారనుకోండి, మ్యాథమెటికల్ గా తీసుకున్నారనుకోండి, ఒక ఒక ప్లేస్ లో ఎక్కడైతే డేటా స్టోర్ చేస్తామో దాన్ని మనము డేటాబేస్ లాగా ట్రీట్ చేస్తాము. అదే మీరు మోర్ సైంటిఫికల్ గా తీసుకున్నారనుకోండి, లైక్ ఇలా ఇలా అర్థం చేసుకోండి. ఇలా కంప్యూటర్ లాంగ్వేజ్ లో మాట్లాడాలంటే ఇట్స్ ఏ మెమొరీ అండ్ ద డేటా ఇన్సైడ్ ద మెమొరీ. కంప్యూటర్ టైప్ లో మాట్లాడాలంటే, మ్యాథమెటికల్ గా మాట్లాడితే ద ప్లేస్ విచ్ వేర్ ద డేటా స్టోర్డ్, మనం దాన్ని డేటాబేస్ లాగా ట్రీట్ చేస్తాము. సో అయితే మనకు డేటాబేస్ లో లైక్ వై దేర్ ఆర్ టూ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్. కొంతమంది రిలేషనల్ డేటాబేస్ అంటారు, కొంతమంది నాన్ రిలేషనల్ డేటాబేస్ అంటారు, కొంతమంది ఏమో ఇంకా అసలు స్ట్రక్చర్డ్ డేటా అంటారు, అన్‌స్ట్రక్చర్డ్ డేటా అంటారు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టర్మ్స్? We have the different terms called structured data, unstructured data, and we have semi-structured data. So these are the terms which will come when we are talking about the database. So these are the structured data, unstructured data, semi-structured data. So I will give the example for each and every each for each this for these three topics. I will give a simple example for you. So for the structured data, let's assume like this. So you have a table. So in the table you have 6 rows and you have 5 columns. Like you have a table, uh sample student table. So this is the sample student table. You can see there is a table present here. One is with these record values, and table has the column names as student ID, title, last name, first name, other name, and these are the column names. And we have the different rows here, and we have the different columns here. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది ఒక ప్రాపర్ ఫార్మాట్ లో ఉంది. అంటే ఏంది, స్టూడెంట్ ఐడి అనే కాలంలో ఖచ్చితంగా స్టూడెంట్ ఐడి వాల్యూ ఉంటుంది, అండ్ ఈచ్ రోకి ఇవన్నీ ప్రాపర్ వాల్యూస్ ఉంటాయని చెప్పి మనం చెప్పగలుగుతాం. అంటే ఇట్స్ ప్రాపర్లీ ఆర్గనైజ్డ్. అంటే ఆ, ఎప్పుడైనా రిలేషనల్ డేటాబేసెస్ గురించి మాట్లాడితే మీకు ఏమొస్తుంది అంటే ఇలా అనుకోవచ్చు.
దీస్ ఆర్ ప్రాపర్లీ ఆర్గనైజ్డ్. టేబుల్స్ ఫార్మాట్‌లో ఉన్న డేటాబేసెస్ అన్నీ కూడా ప్రాపర్లీ ఆర్గనైజ్డ్. సో, అండ్ వి హావ్ అనదర్ కాల్డ్ దాన్ని మనం స్ట్రక్చర్డ్ డేటా కూడా అనుకోవచ్చు. స్ట్రక్చర్డ్ ఈస్ మీరు ఒకసారి ఆలోచించి స్ట్రక్చర్డ్ ఈస్ ఎ ఫ్రేమింగ్ ఏ షేప్. లైక్ మనం ఒక షేప్ ఇవ్వడాన్ని స్ట్రక్చర్డ్ అంటాం కదా! సో, ఒక రాండమ్ డేటాకి ఒక టేబుల్ లాగా స్టోర్ చేయడం అంటే దానికి ఒక టేబుల్ స్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడాన్ని మనం టేబుల్ స్ట్రక్చర్‌ని ప్రొవైడ్ చేసినట్టే. సో, దట్స్ వై రిలేషనల్ డేటాబేసెస్ విల్ కమ్ అండర్ స్ట్రక్చర్డ్ డేటా. అదే మీరు అన్‌స్ట్రక్చర్డ్ డేటా తీసుకున్నారనుకోండి. అన్‌స్ట్రక్చర్డ్ డేటా తీసుకుంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఫేస్‌బుక్ ఓపెన్ చేశారనుకోండి ఆర్ ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేశారనుకోండి. సో, యూ హావ్ డిఫరెంట్ పోస్ట్. ఒక పోస్ట్‌కు లైక్స్ ఉంటాయి, కామెంట్స్ ఉంటాయి అండ్ వి హావ్ అనదర్ ఐ విల్ షో విత్ ద ఎగ్జాంపుల్. శాంపుల్ డేటా ఫర్ అన్‌స్ట్రక్చర్డ్ డేటా. So we have. So let's look like this. I will show. ఇక్కడ మీరు ఫేస్‌బుక్ పోస్ట్ చూసారనుకోండి. మీరు అబ్జర్వ్ చేయండి. ఇది కా లైక్ వాటెవర్ ద కంటెంట్ హి హాస్ రిటెన్ హియర్. కింద మీకు మళ్ళీ లైక్స్ ఉంటాయి, షేర్స్ ఉంటాయి, సబ్‌స్క్రైబర్స్ ఉంటారు. దాంతో పాటు కామెంట్స్ రాస్తారు. తర్వాత షేర్ చేయొచ్చు. దోస్ ఆర్ నాట్ ఎ ఫ్రామ్‌డ్ లైక్ మనం ప్రాపర్‌గా చెప్పలేము ఏదెక్కడ ఉందో అని. అంటే ఆ డేటా అనేది మనం ఇప్పుడు స్టోర్ చేసేటప్పుడు ఒక పోస్ట్‌కి సంబంధించిన డేటా అంతా తెచ్చుకోవాలంటే మనకు ప్రాపర్‌గా ఉండదు. అదే పోస్ట్‌కు పోస్ట్‌లుంటాయి. మళ్ళా అదే పోస్ట్‌కు లైక్స్ ఉంటాయి. దాన్ని మనం ప్రాపర్‌గా ఆర్గనైజ్ చేయలేము. అంటే ఎలా అంటే లైక్ ఇప్పుడు ఎలా అంటే ఒక టెక్స్ట్ ఫైల్ తీసుకున్నాననుకోండి. ఒక టెక్స్ట్ ఫైల్‌లో నేను ఇలా రాసేసాననుకోండి. శాంపుల్‌గా ఇదొక టెక్స్ట్ ఫైల్‌లో కంటెంట్ అనుకోండి. ఇలా రాసేసాను. ఇది ఈ నా ఇష్టం వచ్చినట్టు రాసేసాను. సో, ఈ కంటెంట్ ఉన్న టెక్స్ట్ ఫైల్‌ని మీరు సీఎస్‌వి అనలేరు, ఎక్సెల్ అనలేరు, లేకపోతే ఒక పీడీఎఫ్ ఫైల్ అనలేరు. ఎలాంటి ఫార్మాట్‌ని మీరు ఇవ్వలేరు. జస్ట్ ఇది ఎట్లా అంటే రాండమ్‌గా ఏదో ఒక కంటెంట్ ఎంటర్ చేసేసాడు. అది ఫైల్‌లో స్టోర్ చేసాడు. సో, ఈ కంటెంట్ అనేది అన్‌స్ట్రక్చర్డ్. దీనికి ఒక ప్రాపర్ ఫార్మాట్ లేదు. అదే నేను ఇలా తీసుకున్నా అనుకోండి. లైక్ ఇది ఇలా తీసుకున్నాను. సారీ. ఇలా తీసుకున్నాననుకోండి. ఏది 1, 2, 3 and 4 and 5 and we have 1, 2, 3, 4 and 5 and we have 1, 2, 3, 4 అండ్ 5. ఇక్కడ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి. ఈచ్ ఈచ్ లైన్ అనేది న్యూ లైన్ తోటి ఎండ్ అయితుంది ఈచ్ లైను. అండ్ ప్రతి ఒక్క వాల్యూ బిట్వీన్‌లో కామా ఉంటుంది. సో, ఇది ప్రాపర్‌లీ ఆర్గనైజ్డ్ డేటా. సో, జనరల్‌గా చెప్పాలంటే ఇది సీఎస్‌వి కామా సెపరేటెడ్ వాల్యూస్. అదెందుకు స్ట్రక్చర్డ్ అంటారంటే ఇందులో మీకు దీనికన్నా ఎక్కువ ఉండదు. ఏది ప్రతి లైన్ ఎండ్ విత్ న్యూ లైన్ అండ్ బిట్వీన్ ద 2 వాల్యూస్ యూ హావ్ కామా ఓన్లీ. సో, దీస్ విల్ కాల్ స్ట్రక్చర్డ్ డేటా అండ్ దిస్ విల్ కాల్ అన్‌స్ట్రక్చర్డ్ డేటా. అండ్ సెమీ స్ట్రక్చర్డ్ డేటా ఎట్లా అంటే కాంబినేషన్ ఆఫ్ అన్‌స్ట్రక్చర్డ్ అండ్ సెమీ స్ట్రక్చర్డ్. ఎట్లా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటే ఫైల్‌లో నేను ఇది రాసాననుకోండి. ఈ ఫైల్‌లోనే ఈ ఫైల్‌లోనే సారీ. ఈ ఫైల్‌లోనే ఇలా రాసాననుకోండి. సో, ఈ కంటెంట్‌లోనే నాకు స్ట్రక్చర్డ్ ఉంది. కొద్దిగా అన్‌స్ట్రక్చర్డ్ ఉంది. మళ్ళా నేను ఇంకా స్ట్రక్చర్డ్ రాసాననుకోండి. సో, యూ కెన్ సీ ద కాంబినేషన్ ఆఫ్ స్ట్రక్చర్డ్ అండ్ అన్‌స్ట్రక్చర్డ్ డేటా. దాన్ని మనం సెమీ స్ట్రక్చర్డ్ డేటా అంటామన్నట్టు. సో, దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ విచ్ విల్ హ్యాండిల్ థీస్ టైప్స్ ఆఫ్ డేటా. అంటే ఇప్పుడు స్ట్రక్చర్డ్ డేటాని హ్యాండిల్ చేయడానికి కొన్ని డేటాబేసెస్ ఉన్నాయి. అన్‌స్ట్రక్చర్డ్ డేటాని హ్యాండిల్ చేయడానికి కొన్ని డేటాబేసెస్ ఉన్నాయి. సెమీ స్ట్రక్చర్డ్ డేటాని హ్యాండిల్ చేయడానికి కూడా కొన్ని డేటాబేసెస్ ఉన్నాయి. సో, those are different databases are existing in the world in order to handle these types of data. సో, మరి ఎస్‌క్యూఎల్ మాట్లాడేటప్పుడు అంటే ఆర్‌డీబీఎంఎస్ గురించి అంటే పోస్ట్‌గ్రేల్ గాని, మైఎస్‌క్యూఎల్ గాని, ఒరాకిల్ గాని మాట్లాడేటప్పుడు మనకెప్పుడు కూడా స్ట్రక్చర్డ్ డేటానే ఎందుకు మాట్లాడతామంటే ఒరాకిల్ గాని, మైసీక్వెల్ గాని, పోస్ట్‌గ్రేల్ గాని అన్ని టేబుల్స్‌ని హ్యాండిల్ చేస్తాయి. లైక్ మీకేముంటది ఐదర్ రోస్, ఐదర్ కాలమ్స్ లేకపోతే like you will have different types of tables, different types of lookups, different types of views and different types of pointers. అవన్నీ అలాంటివి ఉంటాయి. సో, ఒరాకిల్‌లో గాని, మైసీక్వెల్‌లో గాని, పోస్ట్‌గ్రేల్‌లో గాని మీరు చూసే డేటా అంతా ఏందంటే ఇట్ ఈస్ ప్యూర్‌లీ స్ట్రక్చర్డ్ అన్నట్టు. అది ఎలాంటి లైక్ దానికి ఎలాంటి మనము డీలిమిటేషన్ ఇయ్యలేము. అంటే ఖచ్చితంగా వాల్యూ సెల్ లోపల అంటే కాలమ్ లోపలనే ఎంటర్ చేస్తాము. బయట ఇక్కడ స్టోర్ చేయడం అని ఏముండదు. సో, అది ఓవర్‌కమ్ జేస్తే ఇప్పుడు దాంతో ప్రాబ్లమ్ ఏమైందంటే లైక్ ఈస్ దేర్ ఎనీ లైక్ ఎనీవన్ హాస్ ఎనీ
ఎనీ ఎనీ కన్సర్న్ అబౌట్ ఆర్డీబీఎంఎస్ అంటే మీకు ఎవరికైనా ఆర్డీబీఎంఎస్ అంటే లైక్ ఈ టేబుల్స్ తోటి ఏమన్నా ప్రాబ్లం ఉందా? ఎవరైనా ఉన్నారా? లైక్ ఎనీ ఇష్యూస్? హలో? హలో? సో ఐ audible? Yes, sir. Yeah, anyone has any doubts with this content what I tell until now? సో మీకు అంటే లైక్ ఎనీవన్ హ్యాస్ డౌట్స్ దెన్ ఐ విల్ మూవ్ ఫార్వర్డ్ బై ఎందుకు ఆర్డీబీఎంఎస్ ఉండగానే ఇలాంటి కొత్త కొత్త ఇంట్రడ్యూస్ చేశారు అంటే లైక్ ఇంకా వేరే డేటాబేస్ ఎందుకు క్రియేట్ చేశారని చెప్పి నేను డౌట్ చెప్తాను. సో ఎనీవన్ హ్యాస్ ఎనీ డౌట్స్ అంటిల్ నౌ? ఎనీవన్? సో ఇఫ్ యూ డోంట్ టెల్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్స్, సో I will move forward, but at the end of the day, you will not get any knowledge. So if you have any doubts, you can ask me here only. Yeah, I am thinking there is no doubts. Okay. Then so ఎందుకు like why they created unstructured databases like in a unstructured databases where already we have the structured databases అంటే మనకు ఆల్రెడీ డిబిఎంఎస్ యూజ్ చేసుకొని మనం టేబుల్స్ రోస్ కాలం యూజ్ చేసుకొని యూనివర్స్లో ఉన్న డేటా అంతా స్టోర్ చేయొచ్చు కదా. మరి ఎందుకు ఇలాంటి డిఫరెంట్ డేటాబేసెస్ ఎందుకు ఎగ్జిస్ట్ అంటే కొత్తగా వచ్చాయంటే లెట్ మీ టెల్ యూ ఎగ్జాంపుల్, మీకు ఒక ఎగ్జాంపుల్ తోటి చెప్తాను. సో మీకు ఆ, ఇలా అనుకోండి, ఒక టేబుల్ క్రియేట్ చేశాను అనుకోండి ఆ మెమరీలో. సో, ఒక టేబుల్‌కి క్రియేట్ చేస్తే అంటే స్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి నాకు 4 ఫీల్డ్స్ ఉన్నాయనుకో. మొత్తం ఒక 250 కాలమ్స్ ఉన్నాయి. అంటే ఒక స్టూడెంట్‌కి 250 ప్రాపర్టీస్ ఉన్నాయనుకోండి. సో, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. నేను 250 కాలమ్స్‌కు మెమరీలో నేను స్పేస్ క్రియేట్ చేసినా అనుకోండి. 1 కేబీ డేటా పోతదనుకోండి. సో, ఇలా మీకు లైక్ రియలిస్టిక్‌గా ఇక్కడ రాసి చెప్తాను. సో, ఇక్కడ మనకు 250 కాలమ్స్ ఉన్నాయి. 250 కాలమ్స్‌లో ఈ కాలమ్స్ నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి అంటే టేబుల్ క్రియేట్ చేయడానికి 1 కేబీ డేటా పోతుందనుకోండి. నేను ఆర్‌డిబిఎంఎస్ కాన్సెప్ట్‌లో మాట్లాడుతున్నాను. సో, ఇఫ్ ఎనీవన్ హాస్ ఎనీవన్ హాస్ ఎనీ మిక్సింగ్ విత్ సేల్స్‌ఫోర్స్ జస్ట్ ఫర్గెట్ ద సేల్స్‌ఫోర్స్ ఫర్ 10 మినిట్స్ వి విల్ గో దేర్. We are talking about the RDBMS, then only you will get the Salesforce, why they are creating the objects and everything. So we have 250 columns here. So for each column, for one record, in order to enter the value, like ఒక రికార్డ్ క్రియేట్ చేయాలంటే ఒక రో క్రియేట్ చేయాలంటే వాళ్ళకు 1 కేబీ పోతుంది అనుకోండి. అట్లా వాళ్ళకు దగ్గర దగ్గర ఒక 1024 రికార్డ్స్ ఉంటే వాళ్ళకు రోస్ ఉంటే వాళ్ళకి ఈజీగా 1 ఎంబీ పోతుంది. లైక్ ఎనీవన్ హాస్ ఎనీ డౌట్స్ హియర్? ఇదైతే తెలుసు కదా ఎందుకు 1024 అంటే 1 ఎంబీ రాశాను. ఇది ఎవరికైనా డౌట్ ఉందా ఇది కూడా? హలో? సో మీరు అడగండి లైక్ వాట్ ఈస్ కేబీ, వాట్ ఈస్ ఎంబీ అంటే కూడా నేను చెప్పగలుగుతాను. మీరు అడగకుండా ఉంటే టైం వేస్ట్ అండి, ముందే చెప్తున్నాను. సో వై యూ రిటర్న్ 1024 రోస్కు 1 ఎంబీ ఎందుకు రాసినావు, ఎక్కువ రాయొచ్చు కదా అని ఎందుకు ఎవరికైనా డౌట్ ఉందా అది? ఎనీవన్? So if I pick random one, you will framed here. That's why I'm saying. So if anyone has doubts, please let me know. So why I am written 1024 rows equal to 1 MB. So no one has any doubts. Okay. Then I am returning 1024 into 1024 rows. Then it will take around how much memory it will take around here? Anyone? This one you need to tell if you don't have any doubts. What I need to write here? Anyone, I'm saying. నేను ఇక్కడ ఏం రాయాలో ఎవరైనా చెప్పగలుగుతారా? సో ఇలా ఉంటే కష్టం అండి, ప్లీజ్. మీరు డౌట్స్ అడగకపోతే వేస్ట్. 1 GB? యా. సో హూ సెడ్ దట్ వన్? Anil. యా.
ఎనీవన్ లైక్ అందరూ అగ్రీ చేస్తారా ఆయన చెప్పిన దానికి? అందరూ అగ్రీ చేస్తారా లేదా? యాహ్! సారీ. ఓకే. దిస్ ఈస్ ద ఇష్యూ విత్ యువర్ ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ అండి. నేనెందుకు ఇలా చెప్తున్నానంటే, సో, ఇన్ ద ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ మీరు గూడా ఇలాంటి కోర్సెస్ చాలా తీసుకున్నారు. తీసుకోలేదనట్లేదు. ప్రాబ్లమ్ ఎక్కడొస్తదంటే, మీకు ఇక్కడ టాపిక్ ఇది అర్థం కాలేదనుకోండి, ఫార్వర్డ్ ఎళ్ళిన తర్వాత మీరేం చేస్తారంటే, సో, దీనికి నేను చెప్పే టాపిక్‌కి ఇంటర్‌లింక్ ఉంటది కదా! దీన్ని వదిలేస్తారు, దాన్ని వదిలేస్తారు. దట్ ఈస్ ద ఇష్యూ హ్యాపెనింగ్ విత్ ద స్టడీస్, లైక్ విత్ ద కోర్సెస్. సో, దిస్ ఈస్ నాట్ ఎ సింపుల్ థింగ్. This will this will this will teach you what is the governor limits in the Salesforce. Why I am returning these governor limits. Anyone? So everyone understood why why I am written there as 1 GB? No, you can explain, sir. Yeah, that's why I'm saying if you have any doubts, you can let me know. Otherwise, you will forget the things in like in previous sections. So there is a memory techniques are there. So for 1 KB, we will treat as 8 bits, and for 1 MB, we will treat as 1024 KB, and for 1 GB, we will treat as 1024 MB. Then 1 TB will be there, where we will treat as 1024 GB. So that's why you will get the, if your system like memory size of your mobile is 64 GB, means you have 64 into, like if it is 64 GB, means you will have 64 into 1024 into 1024 into 8 bits of memory. This is the actual calculation of memory. It will calculate like this. So that's why I have written here, for one row it is taking 1 KB, means for 1024 rows it will taking like it is taking 1 MB. Then for 1024 into 1024 rows, means it is like around 1024 MB, then it will become 1 GB. So everyone got here, no? So is there any doubts here? No. Is it okay for now? Yes. సో, ఇప్పుడు నేనిలా రాసాను గదండీ! ఇక్కడ ఒక చిన్న, చిన్న కాన్ఫ్లిక్ట్ చెప్తాను. అంటే స్ట్రక్చర్డ్ డేటాకు యూనివర్స్‌లో మళ్ళీ అన్‌స్ట్రక్చర్డ్ డేటాబేసెస్ రావడానికి. సో, నేను ఇప్పుడు ఇది స్టూడెంట్ డేటా టేబుల్ అనుకోండి. మొత్తం స్టూడెంట్స్‌కి 250 ప్రాపర్టీస్ ఉన్నాయి. లైక్ ఇక స్టూడెంట్‌కి ప్రాపర్టీస్ అంటే ఏదన్నా అనుకోండి. లైక్ ఒకడికి చెయ్యి లేదు, ఒకడికి కాలు లేదు, ఇలాంటి ఏదన్నా అనుకోండి. ప్రాపర్టీ అనుకోండి ఒకటి. సో, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఒక స్టూడెంట్‌కు నేమ్ ఉంది, ఐడీ ఉన్నాయి. ఉన్న 250 ప్రాపర్టీస్ ఉన్నాయనుకోండి. ఒక స్టూడెంట్‌కు ఉన్న 250 ప్రాపర్టీస్ ఉన్నాయనుకోండి. సెకండ్ స్టూడెంట్‌కు రెండే ప్రాపర్టీస్ ఉన్నాయి. మిగతా 248 ప్రాపర్టీస్ ఖాళీ. అర్థమైందా? నేను చెప్పిన లైక్ ఈ ఎగ్జాంపుల్ ఎవరికైనా అర్థమైందా? లైక్ ఎలా చెప్తున్నా అంటే, సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టూడెంట్ శివ. He has one as a rule number. Then he will have the values in all 250 columns. అంటే అన్ని 250 కాలమ్స్ వీడికి వాల్యూస్ ఉన్నాయి. లైక్ వీడికి ఇల్లు ఉందా, వీడికి హాస్టల్ ఉందా, వీడు హాస్టల్ ఉంటాడా, అలాంటి కాలమ్స్ ఉంటాయి చూడండి. అన్నిటికి వాల్యూస్ ఉన్నది. బట్ సెకండ్ స్టూడెంట్ ఎక్కడైతే సాయి అనే స్టూడెంట్ ఉన్నాడో వాడికి రెండే కాలమ్స్ ఉన్నది. వాడికి రూల్ నంబరు, వాడి నేమ్ అండ్ వాళ్ళ ఫాదర్ నేమ్ డీటెయిల్సే ఉన్నాయి. మిగతా అన్ని ఏం చేసినామంటే మనం ఎంప్టీ స్పేస్ తోటి నింపేసినాం. అలా ఏం లేదు. జస్ట్ అంటే నింపాల్సిందే తప్పదు. ఎందుకోసం అంటే నల్లని నింపేసినాం అంతే. ఎంప్టీ ఉంది, వీడికి వాల్యూ లేదని చెప్తున్నా. ఓకేనా? ఇక్కడ వరకు క్లియరా? Okay. దెన్ ఇంకో థర్డ్ స్టూడెంట్ ఉన్నాడు. వాడికి ఒక 10 ప్రాపర్టీస్ ఉన్నాయి. మిగతా 240 ప్రాపర్టీస్ ఉట్టియే. వాడికి ఎలాంటి డీటెయిల్స్ లేవు. సిమిలర్‌లీ నాకు ఒక 1,00,000 రికార్డ్స్ ఉన్నాయి. అందులో 1,00,000 రికార్డ్స్‌లలో ఒక 2 రికార్డ్స్‌కే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ప్రాపర్టీస్ ఉన్నాయి. మిగతా ఉన్న 99,000 రికార్డ్స్‌కు జస్ట్ ఒక్కొక్క ప్రాపర్టీ ఉంది. ఇంకా మిగతా దాంట్లో వాల్యూస్ లేవు. అంతా నల్స్ అంటే లైక్ ఎట్లా అంటే అదంటే ఎంప్టీ వాల్యూస్ తోటి ఉంది. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏమైతదంటే ఇది అబ్జర్వ్ చేసుకోండి. ఎలా అంటే ఎప్పుడైతే మీరు రిలేషనల్ డేటాబేస్‌లో అంటే టేబుల్ క్రియేట్ చేస్తారో, మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మీరు మీరు సింపుల్‌గా ఇలా ఆలోచించండి. ఇట్లా టేబుల్ రాసేటప్పుడు
ఇక్కడ ఇలా టేబుల్ రాసారనుకోండి. సో యూ విల్ హ్యావ్ పర్చేస్ ఐడీ, లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, బర్త్‌డే, కంట్రీ అండ్ డేట్ ఆఫ్ పర్చేస్ అండ్ అమౌంట్ ఆఫ్ పర్చేస్. దెన్ యూ విల్ హ్యావ్ 10 స్టూడెంట్స్ హియర్. మీకు 15 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి ఇక్కడ. 10 కాదు 15 ఉన్నారనుకోండి. ఫస్ట్ స్టూడెంట్ వాల్యూసే అన్నీ ఉన్నాయి. సెకండ్ నుంచి ఎలాంటి వాల్యూస్ లేవు. జస్ట్ మీరు నేమ్ అండ్ ఫస్ట్ నేమే రాసారనుకోండి. మిగతాది టేబుల్ ఇట్లా పీకేస్తారా? ఎవరైనా పీకేస్తారా అట్లాంటి టేబుల్ అలాంటి ఆప్షన్ ఎవరికైనా ఉందా? 1 minute. Keep the recording as like this one only. Uh, there is a disturbance here. Mm. Where I can see that. Okay. Where I can see the mute option here. Yeah. Hey, sorry guys. Like, this is weird disturbance from my side. So actually, I don't have headset with me, so that's why that noises came to us. So and you can see some noise also there. So it will not happen from tomorrow. So sorry for that one. So where we are now. So yeah. మీరిప్పుడు అబ్జర్వ్ చేయండి. మనకొక 1,00,000 రికార్డ్స్ ఉన్నాయనుకోండి. సో, ఒక 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 పిల్లగాడికే మొత్తం ప్రాపర్టీస్ ఉన్నాయి. మిగతా వాళ్ళెవరికీ ప్రాపర్టీస్ లేవు. అంటే జస్ట్ ఎట్లా అంటే, ఆ 250లో 2 లేదా 3 వాల్యూస్ ఉంటాయి అంతే. మిగతా అంతా ఖాళీ అంటే వాడికేం లేదు. లైక్ ఇలా ఎగ్జాంపుల్ తీసుకోండి. సాయి అనే పిల్లవాడికి ఏం డీటెయిల్స్ లేవు. వాళ్ళ అమ్మ, నాన్న పేరు తప్ప మీకేం తెలవదు. ఇంకొక పిల్లగాడికి వాడి ఉన్న పుట్టు పూర్వాంతాలు అన్నీ తెలుసనుకోండి. సో, దీన్ని మీరు రిలేషనల్ డేటాబేస్ తోటి హ్యాండిల్ చేయాలంటే మీరేం చేయాలి? ఫస్ట్ ఒక పిల్లగాడికున్న అన్ని ప్రాపర్టీస్ మీరు హ్యాండిల్ చేయాల్సిందే. ఎందుకోసమంటే, మీరు క్రియేట్ చేయాల్సింది టేబుల్ స్టూడెంట్‌కి గాబట్టి, ఒక పిల్లగాడికి ఎవరికైతే 250 వాల్యూస్ ఉన్నాయో, వాడికి కావాల్సిన మీరు ఫీల్డ్స్ అన్నీ మిగతా వాళ్ళకి కూడా ఇంప్లిమెంట్ అయితాయన్నట్టు. లైక్ ఎలా చెప్తారు? ఇప్పుడు శివ అనే పిల్లగాడికి అడ్రెస్ ఉందనుకోండి. మీరేమంటారు? సాయి అనేవాడికి అడ్రెస్ ఉందా? లేదా? అని అడుగుతారు. ఈవెన్ దో వాడికి లేదని తెలిసినా గూడా నేనిలా చెప్పాననుకోండి, 99,000 మెంబర్స్‌కి ఎలాంటి డీటెయిల్స్ లేవనుకున్నాననుకోండి, శివ అనే పర్సన్ ఒక్కాయనకు ఉండడం వల్ల, మీరు సాయి అనే పర్సన్‌ని గూడా అడుగుతారన్నట్టు. సో, అదే ఇక్కడ ప్రాబ్లమ్ అయితది. అన్‌స్ట్రక్చర్డ్ డేటాలో ఏమైతదంటే, సో, ఈ టేబుల్‌లో ఈ స్టూడెంట్ ఐడీ, నేమ్ ఈ ఫస్ట్ పర్సన్‌కి అన్ని డీటెయిల్స్ ఉండి, మిగతా ఎవ్వరికీ డీటెయిల్స్ లేవనుకోండి, ఈవెన్ దో డీటెయిల్స్ లేకపోయినా గూడా మీరు స్ట్రక్చర్డ్ ఈ ఫార్మాట్ వల్ల మీరేం జేస్తారంటే, దాని కోసం ఫీల్డ్స్ క్రియేట్ జేయాల్సొస్తది. ఓకేనా? ఇక్కడి వరకు ఎవరికైనా కన్‌ఫ్యూజన్ ఉందా?
సో, ఈవెన్ దో సెకండ్ పర్సన్స్ నుంచి వాళ్ళకి ఎలాంటి వాల్యూస్ లేకపోయినా ఈ కాలమ్స్‌కు మీరేం చేయాల్సొస్తదంటే ఫస్టోడికి ఒక్కోడికున్నాయి కాబట్టి మిగతా వాళ్ళకి గూడా క్రియేట్ చేయాల్సొస్తది. సో, ఈ ఈ ఈ అప్రోచ్ వల్ల ఏమైతుందంటే అన్‌వాంటెడ్‌గా నువ్వు ఫీల్డ్స్ ఎక్కువ క్రియేట్ చేసేస్తావు. సో, లైక్ ఎట్లా అంటే ఇప్పుడు అవసరం లేనోడికి ఇప్పుడు ఎగ్జాంపుల్ లైక్ ఇలా చెప్పండి. అసలకి ఆహ్, ప్రైవేట్ సెక్టార్‌లో చదువుకున్నోడికి స్కాలర్‌షిప్పే రాదు. అంటే లైక్ స్కూల్ విషయంలో. గవర్నమెంట్ ఫండ్ ఏమి ఇయ్యదు. సో, బట్ స్టూడెంట్ కాబట్టి ప్రైవేట్ సెక్టారోడికి కూడా ఏం ఫీల్డ్ ఉంటది? వెదర్ హి ఈస్ గెట్టింగ్ స్కాలర్‌షిప్ ఆర్ నాట్. అదొక ఫీల్డ్ ఉంటదన్నట్టు. ఈవెన్ దో ఆయన ప్రైవేట్ సెక్టార్ అని తెలుసు మనకు. బట్ అయినా మనకు ఆ ఫీల్డ్ అనేది ఉంటదన్నట్టు. సో, ఈ విధంగా కొన్ని కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయన్నట్టు. రిలేషనల్ డేటాబేసెస్ తోటి. అండ్ మనము ఈ రిలేషనల్ డేటాబేసెస్ తోటి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేయలేము. లైక్ సీఆర్ఎమ్స్‌లో నుంచి. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక అమెజాన్ ప్రొడక్ట్ ఉందనుకోండి. ఒక అమెజాన్ ప్రొడక్ట్‌ని మీరు లైక్ దాన్ని కార్ట్‌లో యాడ్ చేస్తారు. కొంతమంది దాన్ని సేవ్‌లో పెడతారు. కొంతమంది బై చేస్తారు. కొంతమందేమో లైక్ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్రోచెస్. ఒక ప్రొడక్ట్‌కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్రోచెస్ ఉన్నాయి. దాన్ని మీరు రిలేషనల్ డేటాబేసెస్ తోటి హ్యాండిల్ చేయలేము. దాంతో పాటు రిలేషన్ బిట్వీన్ 2 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. అంటే ఎట్లా అంటే ఇప్పుడు లైక్ యెస్టర్‌డే మనం మాట్లాడుకున్నట్టు పేషెంట్ హాస్పిటల్ కనెక్షన్ గురించి మనము సింపుల్‌గా అంటే పేషెంట్ నుంచి హాస్పిటల్ డీటెయిల్స్ పొందాలంటే మనము సింపుల్‌గా చేయాలంటే రిలేషనల్ డేటాబేసెస్ పాసిబుల్ కాదు. ఎందుకోసం అంటే రిలేషనల్ డేటాబేసెస్‌లో ఫారిన్ కీస్ పెట్టి హాస్పిటల్‌కి రిఫరెన్స్ ఇచ్చి మళ్ళా హాస్పిటల్ త్రూ క్వెరీ చేసి ఇవన్నీ మనము అంటే లైక్ ఇట్ విల్ టేక్ టూ మచ్ కాంప్లెక్సిటీ టు హ్యాండిల్. లైక్ వన్ సార్ట్ ఆఫ్ టైమ్ ఒక ప్లే ఒక 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 సిట్యుయేషన్‌లో అవే బట్ ఏందంటే, ఇప్పుడు జనరేట్ అయ్యే డేటాకి అంటే ఇంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా జనరేట్ అయ్యేటప్పుడు ఆర్‌డీబీఎంఎస్‌ని హ్యాండిల్ చేయలేకపోతాయి. సో, ఆ టైంలో మనం ఏందంటే, సెమీ స్ట్రక్చర్డ్, స్ట్రక్చర్డ్ డేటాబేస్ అంటే అన్‌స్ట్రక్చర్డ్ హ్యాండిల్ చేసే డేటాబేసెస్‌కెళ్ళిపోతాం అన్నట్టు. సో, ఇది డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్డ్ అండ్ అన్‌స్ట్రక్చర్డ్. వై దే ఆర్ బికమింగ్ లైక్ వై దే ఆర్ గోయింగ్ ఫ్రమ్ స్ట్రక్చర్డ్ టు అన్‌స్ట్రక్చర్డ్ అని చెప్పి మనం మాట్లాడుకుంటాం. సో, ఇప్పుడు ఎట్లా అంటే అన్‌స్ట్రక్చర్డ్‌లో జెప్తాను. సో, ఈ కేస్‌లో ఇది రిలేషనల్ డేటాబేస్ కాబట్టి దీంట్లో మనము టేబుల్స్ ఉంటాయి, అవి ఉంటాయి. సో, ఈ కేస్‌లో జెప్తున్నాను. దెర్ ఈస్ ఎ ఫార్మాట్ కాల్డ్ జేసన్ ఫార్మాట్ ఫర్ మాంగోడీబీ. మాంగోడీబీ అని జెప్పి ఒక డీబీ ఉంటది. దాంట్లో ఏం జేస్తామంటే మనకు జేసన్ ఫార్మాట్‌లో డేటా సేవ్ జేస్తాడు. జేసన్ అంటే ఏందంటే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నొటేషన్ అని జెప్పి వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ మనకు ప్రీవియస్‌లో అంటే లైక్ ఫర్దర్ క్లాసెస్‌లో వస్తది. ఇక్కడ ఏం జేస్తారంటే ఈ జేసన్‌లో ఉండే ఫస్ట్ వాల్యూ ఉంది గదా! ఇది ఫస్ట్ స్టూడెంట్ అంటాడు. ఇది ఫస్ట్ స్టూడెంట్. వీడికి ఇవి ఉన్నాయనుకోండి. దెన్ యూ విల్ హావ్ ఐడీ ఫర్ హిమ్. సో, ఇక్కడ ఐడీ ఉంటదనుకోండి. ఈ విధంగా ఐడీ ఉంది. స్ బట్ ఈ స్టూడెంట్‌కు ఈ 2 ప్రాపర్టీసే ఉన్నాయి. మిగతాయి లేవనుకోండి. సో, ఈ స్టూడెంట్ యొక్క డేటా ఇక్కడికి ఆపేస్తాడు. సో, మీరు అబ్జర్వ్ చేయండి ఆటోమేటిక్‌గా ఆయన మిగతా 250 కాలమ్స్ ఉన్నాయి గదా! దాన్ని రిజెక్ట్ చేసేసిండు. ఆయనకు 2 ఉన్నాయి కాబట్టి 2 ఎంటర్ చేస్తున్నాడు. బట్ ఏదైతే సెకండ్ స్టూడెంట్ ఉంటాడో ఇక్కడ వీడుంటాడో వీడికి 250 కాలమ్స్ ఉన్నాయనుకోండి. 250 కాలమ్స్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేస్తారన్నట్టు. సో ఇక్కడ ఏమైతుంది ఆటోమేటిక్‌గా మీరు అబ్జర్వ్ చేస్తే ఆటోమేటిక్‌గా రిమైనింగ్ కాలమ్స్ ఏవైతే స్టూడెంట్‌కి లేవో వాటి గురించి థింక్ చేయాల్సిన అవసరం లేదు. అదే మీరు రిలేషనల్ డేటాబేస్‌లో తీసుకున్నారనుకోండి ఈవెన్ దో అతనికి వాల్యూస్ లేకపోయినా మీకు టేబుల్‌లో ఏం కనబడుతది? ఓకే. ఈ కాలమ్‌కు ఈ స్టూడెంట్‌కు నల్ ఉందని చెప్తది ఇప్పుడు. అసలకి వాల్యూయే లేదు స్టూడెంట్‌కు. వాడికి అడ్రెస్సే లేదు. మీరెలా చెప్తున్నారు ఇప్పుడు దానికి మీరెలా చెప్తున్నారో తెలుసా? ఈ స్టూడెంట్‌కు ఈ స్కూల్‌లో చదువుతున్నాడు గానీ వీడికి అడ్రెస్ లేదు. లేదని చెప్తే అయిపోతది కదా! పర్టిక్యులర్‌గా ఎళ్లి ఈ స్టూడెంట్‌కు అడ్రెస్ లేదు. మిగతా స్టూడెంట్‌కు ఉంది అని చెప్పడం కన్నా, స్టూడెంట్‌కి అడ్రెస్ లేదంటే అయిపోతది. సో, అది లేదని చెప్పడం కన్నా వాడికి అడ్రెస్ అడగకపోవడం ఇంకా బెస్ట్ గదా! లైక్ ఎనీవన్ హాస్ ఎనీ డౌట్స్ అంటిల్ నౌ? హలో. సో, ఎనీ డౌట్స్? ఐ యామ్ గోయింగ్ ఫర్దర్ టాపిక్. So, right. I am thinking so this will affect for you. I am saying this will affect for you, not for me. రేపు మీరు క్వెషన్స్ అడగకుంటే నన్నడగకుంటే ఇంటర్వ్యూలో కూడా ఏం చెప్పలేరు. ఎందుకోసం అంటే ఇక్కడ టాపిక్ బేస్ పడంది మీరక్కడ చదివి వేస్ట్. సో, ఇక్కడ మీకు చూపెడుతున్నాను. సో, నేను ఐ ప్రిపేర్డ్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేబుల్స్. వన్ ఈస్ స్ట్రక్చర్డ్ డేటా, వన్ ఈస్ అన్‌స్ట్రక్చర్డ్ డేటా అండ్ మన సేల్స్ ఫోర్స్. ఎందుకు నేను సేల్స్ ఫోర్స్ నేను డైరెక్ట్ చెప్తున్నా అంటే నేను ఆల్రెడీ మనం ఆబ్జెక్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేసాము. సో, దానికి వీటికి డిఫరెన్స్ ఏందో చెప్తాను. సో, ఫస్ట్ మీరు ఎస్‌క్యూఎల్ తీసుకున్నారనుకోండి. ఇట్ ఈస్ ఎ రిలేషనల్ డేటాబేస్. రిలేషనల్ డేటాబేస్ అంటే లైక్ ఇట్ విల్ హ్యాండిల్ టేబుల్స్ అండ్ కాలమ్స్. మాంగోడీబీ ఇప్పుడు మాట్లాడుకున్నాను చూడండి. జేసన్ ఫార్మాట్‌లో రాసాం చూడండి. అది మాంగోడీబీ. సో, ఇక్కడేందంటే ఇది
నాన్ రిలే నో నో ఎస్‌క్యూఎల్ అంటే లైక్ మనకు క్వెరీస్ ఏముండదు. డాక్యుమెంట్ లాగా స్టోర్ చేస్తాము. సో, ఈ సెకండ్ కాలమ్‌ని మీరు పట్టించుకోకండి. మీకెలాంటి సంబంధం లేదు. ఐ జస్ట్ ప్రొవైడెడ్ యూ ఫర్ ద రిఫరెన్స్ అంటే నో ఎస్‌క్యూఎల్స్ ఎట్లుంటాయని చెప్పి ప్రొవైడ్ చేశాను. ఇది మనది సేల్స్‌ఫోర్స్ ఏంది క్లౌడ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్. అంటే మనం ఎట్లా ఆబ్జెక్ట్స్ సీఆర్ఎంలో ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్‌గా సేవ్ చేస్తాము. సో, మీరు సెకండ్ కాలమ్‌కొచ్చారనుకోండి, స్ట్రక్చర్ అనే కాలమ్‌కొచ్చారనుకోండి, ఇక్కడ నిన్న మనం మాట్లాడుకున్నది చూడండి. Objects, records, fields, and values. Anyone has any queries on that then and this for this section. Anyone has any queries? ఎవరికైనా ఇక్కడ దీనితోటి ఇష్యూ ఉందా? హలో. నేను హలో మళ్ళీ పవన్. అడుగుతున్నాను. హలో. యాహ్! అండ్ దెన్ సేల్స్‌ఫోర్స్‌లో ఇప్పుడు సీక్వెల్ అండ్ దెన్ మాంగోడిబి 2 యూజ్ చేస్తామా పవన్? లేదు. సీక్వెల్ ఉండదు. ఓకే. సీక్వెల్ మాంగోడిబి ఉండదు. నేను ఎందుకోసం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా అంటే సీక్వెల్‌కు మా సేల్స్‌ఫోర్స్‌కు తేడా ఏందో చెప్తున్నాను. అంటే యాక్చువల్‌గా డీబీ అన్నీ సేమ్ అండి. డీబీ అన్నీ సేమ్. బట్ దాని వే ఆఫ్ యూజింగ్ డిఫరెంట్ అన్నట్టు అంతే. ఓకేనా? ఓకే. లైక్ సేల్స్‌ఫోర్స్ డీబీలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టర్మ్స్ వాడతాము. సీక్వెల్ మాంగోడిబిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టర్మ్ వాడతాము. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టేబుల్స్ అనే కాన్సెప్ట్ ఉందా? సీక్వెల్‌లో దాన్ని యాహ్! మనం ఆబ్జెక్ట్స్ లాగా వాడతాం సేల్స్‌ఫోర్స్‌లో. ఇక్కడ రోస్ ఉంటే ఇక్కడ రికార్డ్స్ అంటాము. ఇక్కడ ఫీల్డ్స్ అంటే ఇక్కడ ఫీల్డ్స్ అంటాము. వాల్యూస్‌ని మనం వాల్యూస్ అంటాము. అర్థమైందా ఇక్కడ? ఓకే. లైక్ ఈ యెస్. హైరార్కీ అర్థమైందా? టేబుల్స్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్స్, రోస్ ఈక్వల్ టు ఓకే. రికార్డ్స్, ఫీల్డ్స్ ఈక్వల్స్ ఫీల్డ్స్ అండ్ వాల్యూస్ ఈక్వల్ టు వాల్యూస్. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్కీమా అనేది ఇక్కడ మెన్షన్ చేస్తే మీకు ఆల్రెడీ చెప్పాను. ఫిక్స్డ్ ఆల్ రోస్ మస్ట్ హావ్ సేమ్ కాలమ్స్. ప్రతి రోకు ఖచ్చితంగా మన ఒక ఆ కాలమ్ ఉండాల్సిందే. మీకొక ఎగ్జాంపుల్ చెప్పాను చూడండి. ఏది ఒక స్టూడెంట్‌కు 250 కాలమ్స్ ఉంటే మిగతాళ్ళందరికి కూడా 250 కాలమ్స్ ఉండాల్సిందే తప్పదు. రిలేషనల్ డేటాబేస్ ఇంప్లిమెంటేషనే అలా ఉంటది. అంటే ఏంది? ఆ టేబుల్‌లో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫస్ట్ రోలో 250 వాల్యూస్ రాసారనుకోండి. సెకండ్ రోడ్‌కి 250 లేకున్నా ఉన్న వాల్యూస్ ఎంటర్ చేసి మిగతా ఎంప్టీ అన్న పెట్టాలా గాని ఎంటర్ చేయాల్సిందే. లైక్ అది ఆటోమేటిక్‌గా ఎంప్టీ పెట్టేసుకుంటదన్నట్టు. ఓకేనా? లైక్ ఎనీవన్ హాస్ ఎనీ డౌట్స్? ఇప్పుడది అలా యూజ్ చేస్తే లైక్ మెమరీ వేస్ట్ అయితది కదా! లైక్ ఐ విల్ టెల్ యూ. దట్స్ వై ఐ రిటర్న్ హియర్ కేబీస్. సో, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. నేనేం చెప్పాను? 1 ఎంబీ 1 అంటే ఒక రికార్డ్‌కి ఎంత తీసుకుంటుందని చెప్పాను. 1 కేబీ తీసుకుంటుందని చెప్పాను. ఇలా తీసుకోండి. ఒక్కొక్క కాలమ్ అంటే 250 కాలమ్స్‌లో ఈచ్ కాలమ్ 4 బిట్స్ అంటే ఏంది 32 బిట్స్ తీసుకుంటుందనుకోండి. 32 బిట్స్ తీసుకుంటే 32 బిట్స్ ఈక్వల్ టు లైక్ 4 కేబీ నాట్ 4 కేబీ 4 బైట్స్. ఓకేనా? యాక్చువల్‌గా దిస్ ఈస్ బైట్. సారీ ఫర్ దట్ వన్. దిస్ ఈస్ బైట్ అండ్ వి హావ్ 1 కేబీ ఈక్వల్ టు 1 కేబీ ఈక్వల్ టు 1024 బైట్స్. సో, ఇక్కడ ప్రతి 4 లైక్ ప్రతి ఒక కాలమ్‌కు 4 బైట్స్ తీసుకున్నా అనుకోండి. అప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈవెన్ దో సెకండ్ కాలమ్ నుంచి సెకండ్ రో నుంచి అంటే సెకండ్ స్టూడెంట్ నుంచి ఆ 250 కాలమ్స్‌లో వాడికి ఎన్నున్నాయని చెప్పాము? లైక్ ఇలా తీసుకోండి. ఎలా ఆహ్, సో, ఇక్కడే ఓపెన్ చేస్తాను. మీకు ఈజీగా. సో, దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ద మ్యాక్ ఓఎస్. సో, ఇప్పుడు చూడండి. సెకండ్ రో నుంచి మొత్తం మనకి ఎన్ని ఉన్నాయని చెప్పాను? 99,000 ఒకటే స్టూడెంట్‌కి అన్ని వాల్యూస్ ఉన్నాయని చెప్పాను. 99,998 స్టూడెంట్స్‌కు ఓకేనా? 99,998 స్టూడెంట్స్‌కు ఓన్లీ 2 అంటే 2 కాలమ్సే ఉన్నాయి. మిగతా అంతా ఎంప్టీ. లైక్ అది ఎంప్టీ. దాంట్లో నల్ వాల్యూసే ఉన్నాయి. బట్ మనం ఏం చేస్తున్నాము? ఈచ్ రోకి 248 కాలమ్స్ ఎంప్టీ ఉన్నాయి ప్రతి దానికి. అండ్ ప్రతీది కూడా 4 బైట్స్ తీసుకుంటదని చెప్పాము. మొత్తం ఇది ఎంత 1024 బైట్స్ అంటే బై 1024 చేశారనుకోండి. ఇంకొకసారి 1024 చేశారనుకోండి. మీరు చూడండి 94 ఎంబీ ఆఫ్ మెమరీ వేస్ట్ అయితుంది. అర్థమైందా నేను చెప్పింది?
ఇక్కడ ఇది అర్థమైందా నేను చెప్పింది? ఎందుకు 94 ఆఫ్ ఎంబీ మెమరీ వేస్ట్ అవుతుందో? Yes. దట్స్ నాట్ యాక్యురేట్ వాల్యూ. ఐమ్ సేయింగ్ 94 ఆఫ్ ఎంబీ మెమరీ వేస్ట్ అవుతుంది. అది నేను దేనికి? ఓన్లీ 1 lakh స్టూడెంట్స్ 1 lakh స్టూడెంట్ రీడ్స్ తీసుకుంటే దేర్ ఆర్ సమ్ డేటా వేర్ విల్ హ్యావ్ 1 crore రికార్డ్స్. అక్కడ ఏమవుతుంది మనకు ఆటోమేటిక్గా 10 GB నుంచి 12 GB వేస్ట్ అయిపోతుంది మనకు మెమరీ. జస్ట్ బికాస్ ఆఫ్ మనం ఇంప్లిమెంట్ చేసిన డేటాబేస్ వల్ల ఆ 250 కాలమ్స్ ఉన్న అందరికి ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి జస్ట్ ఆ ఇంప్లిమెంటేషన్ వల్ల మనకు 10 GB ఆఫ్ మెమరీ వేస్ట్ అవుతుంది. బట్ అదే మీరు ఇక్కడికి వచ్చారనుకోండి, ఇక్కడ చూడండి ఆల్ రోస్ మస్ట్ హ్యావ్ సేమ్ కాలమ్స్. ఈ కాలమ్స్ వల్ల వాల్యూస్ కూడా ఎంటర్ చేస్తాం కాబట్టి ఆ స్పేస్ వేస్ట్ అయిపోతుంది. బట్ అదే సేల్స్ ఫోర్స్కి వచ్చారనుకోండి, ఇట్ ఈస్ కస్టమైజబుల్. అదేంటంటే మీకు ఇష్టం ఉంటే వాల్యూ ఎంటర్ చేసుకోండి, లేకుంటే లేదు. అది కస్టమైజబుల్. దాంట్లో ఎలాంటి మెమరీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ రికార్డ్ లోపల లైక్ ఈ స్టూడెంట్‌కి అడ్రస్ ఉంటేనే మెమరీలో స్టోర్ చేస్తది. అడ్రస్ లేకుంటే మెమరీలో స్టోర్ చేయదు. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ సేల్స్ ఫోర్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ అమెజాన్ లాంటి పెద్ద పెద్ద సిఆర్ఎమ్స్ కానీ ఏదైనా ఈ ప్రొడక్ట్ రిలేటెడ్ టూల్స్‌లలో మనకు లాక్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. కొన్ని లక్షల ప్రొడక్ట్స్ ఉంటాయి. ఈచ్ ప్రొడక్ట్‌కి డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. వాటిని నువ్వు రిలేషనల్ డేటాబేస్‌లో హ్యాండిల్ చేసావనుకోండి, ఆటోమేటిక్‌గా అన్ని కాలమ్స్‌కు అన్ని ప్రొడక్ట్స్‌కు అన్ని కాలమ్స్ ఉండవు. ఆటోమేటిక్‌గా మెమరీ వేస్ట్ అయిపోతది. అదే ఇక్కడ సేల్స్ ఫోర్స్ లాంటి సిఆర్ఎమ్స్ గానీ, సర్వీస్ నో వాడారనుకోండి, కస్టమైజబుల్. సో ఏ ప్రొడక్ట్‌కి ఏముంటదో అదే స్టోర్ చేస్తాము. అండ్ మీకొక సింపుల్ అంటే లైక్ ఫర్దర్‌లో ఒక టాపిక్ తెలుస్తది మీకు ఇంతకన్నా హైలైట్ టాపిక్. రికార్డ్ టైప్ అనే ఒక టాపిక్ ఉంటది సేల్స్ ఫోర్స్‌లో. రికార్డ్ టైప్ అనేది ఎంత హైలైట్ టాపిక్ అంటే అది సగం సగం అసలకి ఎస్‌క్యూఎల్‌ని సగం చంపేసిందది. మీరు ఎస్‌క్యూఎల్‌ని సగం చచ్చిపోవడానికి కారణమే అది. ఆ రికార్డ్ టైప్‌ది. మనం ప్రీవియస్‌గా అంటే లైక్ ఫర్దర్ సెషన్స్‌లో అది మాట్లాడుకుందాం. సో, ఇది అర్థమైందా అండి? నేను ఎందుకు దీనికి పాయింట్ ఔట్ చేస్తున్నా అంటే మీది అర్థం కావాలి. ఎందుకు ఫిక్స్డ్ అని ఇక్కడ ఎందుకు అంటున్నాడు? ఇక్కడ ఎందుకు కస్టమైజబుల్ అంటున్నాడు అని చెప్పి మీకు అర్థం కావాలా. సో, ఎనీవన్ హాస్ ఎనీ డౌట్స్ ఇక్కడ అడగొచ్చు మీరు. Give me some example like a product. If we like select some product, Amazon product, at least give me some product for that in customized. Yeah. So let's take example here. I am taking new one. So there is a sorry. This is the student table. Okay. Oh, sorry. Let's take product table. This is irrespective of Amazon. I'm saying if they use relational database, this is respective of Amazon. So you have 1, 2, 3, and so on, so on, so on. You have 1 lakh products here. So for the first product, you have there are so many columns are present in between that one, and I am writing last columns. So product name and price available. These are the columns which will present for all the requireds. So these are the columns. So this is the first so sorry, this is I need to write like this, so you may confused here. So this is the first product. So these are the columns between the first and second. And this is number. So let's take example like this. So you have products here. One is for the products, you have number, and between these required columns, you have 250 columns there. Okay. Then I am inserted one product. So ఇక్కడ నేను ఏం చేశానంటే ఒక ప్రొడక్ట్ ఇన్సర్ట్ చేశాను. I insert a product here. So ఈ ప్రొడక్ట్ తోటి నాకు ఈ ప్రొడక్ట్ కు జస్ట్ నాకు ప్రొడక్ట్ నేమ్ ఉంది. లైక్ ఇది ఎగ్జాంపుల్ బ్యాగ్ అనుకోండి. సో దీనికి 123 ప్రైస్ ఉంది. ఇది అవైలబుల్‌గా ఉందా అంటే యెస్ అని చెప్పాను.
సో దీనికి ఈ ఫస్ట్ రికార్డుకు ఈ బిట్వీన్లో ఉండే 250 కాలమ్స్ ఉంటాయనుకోండి, అవన్నిటికీ వాల్యూస్ ఉన్నాయి. లైక్ డిఫరెంట్ అవైలబుల్ అట్ హైదరాబాద్ లేకపోతే ఈజ్ బ్రాండెడ్ ఇట్లాంటి అన్ని కాలమ్స్ ఎంటర్ అయి ఉన్నాయి. బట్ సెకండ్ రికార్డుకు ఓన్లీ నాకు ఏంటంటే ఈ మిడిల్ వాల్యూస్ అంతా ఎంటీ, లాస్ట్లో లైక్ బాస్కెట్ అనుకోండి, బాస్కెట్ దీని ప్రైస్ ఎంత 10 రూపీస్ అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఆర్ నో. సో రిమైనింగ్ కాలమ్స్ అంతా ఇలానే ఫార్మేట్ ఉంది. ఏంది మిడిల్లో ఎలాంటి వాల్యూస్ లేవు, జస్ట్ ఈ ఫస్ట్ వాల్యూ నంబర్ అండ్ దెన్ టైప్ ఆఫ్ ద ప్రొడక్ట్ నేమ్, ప్రైస్ అండ్ అవైలబుల్ ఉందా లేదా అని ఉంది. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఈ ఫస్ట్ ఒక్కదానికి ఉండాల్సిన వాల్యూస్ వల్ల మనకి ఏమైంది, ఈ 250 కాలమ్స్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. అదే సేల్స్ ఫోర్స్లో తీసుకున్నారనుకోండి, సేల్స్ ఫోర్స్లో ఏం చేస్తుందంటే ఇప్పుడు మనం ఏం చేసినాం, ఈ టేబుల్ వల్ల ఏమైంది, ఆటోమేటిక్గా మిడిల్లో ఎలాంటి వాల్యూస్ లేకపోయినా కూడా మనకు మెమరీ స్టోర్ అయింది. సేల్స్ ఫోర్స్ ఏం చేస్తుందంటే యూ హ్యావ్ సేల్స్ ఫోర్స్ హియర్, దెన్ this is the approach with relational database. So this is the approach with relational database. So let's take example with Salesforce. సో ఇది సేల్స్ ఫోర్స్తో ఎగ్జాంపుల్ తీసుకున్నారనుకోండి, మీరు ఏం చేస్తారు ఇక్కడ. సో ఎనీవన్ ఇక్కడ ఎవరైనా చెప్పండి, ఇక్కడ ఏమంటాము టేబుల్, ఇక్కడ టేబుల్ అంటే ఇక్కడ ఏమంటాము ప్రొడక్ట్ని, ఎవరైనా. ఆబ్జెక్ట్. Yeah, thank you. So what is this will called in Salesforce? The first one, what are the values present here, what we'll call in the Salesforce? రికార్డ్ అండ్ ఫీల్డ్స్. Yeah, these are the fields. And these are the records of the Salesforce. So what Salesforce do? ఇక్కడ Salesforce ఏం చేస్తుందంటే, మీరు ఈవెన్ దో 250 ఫీల్డ్స్ క్రియేట్ చేసినా కూడా ఒకవేళ సెకండ్ రికార్డుకు అంటే లైక్ సెకండ్ రికార్డుకు ఈ 250 రికార్డ్స్ ఫీల్డ్స్లలో ఒక 248 లేవనుకోండి, అది స్టోర్ చేసేటప్పుడు జస్ట్ ఈ 3నే స్టోర్ చేస్తుంది, మిగతా ఏం స్టోర్ చేయదు. అర్థమైందా? ఇది అర్థమైందా దీనికి తేడా? ఈ 250 రికార్డ్స్లలో 250 కాలమ్స్లలో ఓన్లీ 3 కాలమ్సే వాల్యూస్ ఉన్నాయనుకోండి, స్టోర్ చేసేటప్పుడు నంబర్, ప్రొడక్ట్ నేమ్, ప్రైస్, అవైలబుల్ ఏవైతే ఉన్నాయో అవే స్టోర్ చేస్తుంది, మిగతా స్టోర్ చేయదు. బట్ రిలేషనల్ డేటాబేస్లో అలా కాదు. ఈవెన్ దో వాల్యూస్ లేకపోయినా కూడా మస్ట్ అండ్ షుడ్ మనం కాలం వాల్యూ ఎంటర్ చేయాల్సిందే. దీనికి తేడా ఏం లేదు, ఇక్కడ కూడా కాలమ్స్ ఉంటాయి కానీ ఇక్కడ ఏంటంటే వే ఆఫ్ హ్యాండ్లింగ్ డేటా డిఫరెంట్. అంటే ఇక్కడ వాల్యూ లేకపోతే ఎంటర్ చేయడం వేస్ట్, ఇక్కడ అలా కాదు, ఖచ్చితంగా నువ్వు నల్ అని ఎంటర్ చేయాలా, ఎంటీ అని ఎంటర్ చేయాలా. సో రిలేషనల్ డేటాబేస్ ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే, మీరు ఒక రికార్డుకు కొన్ని వాల్యూస్ ఇచ్చి మీరు అలా పెట్టారనుకోండి, ఆటోమేటిక్గా అది ఏం చేస్తుందంటే మిగతా వాల్యూస్ అంతా ఎంటీ అనే ఎంటీఆర్ నల్ తోటి లింపేసుకుంటుంది. సేల్స్ ఫోర్స్ అట్లా కాదు. సేల్స్ ఫోర్స్లో ఏంటంటే మీరు ఏదైతే వాల్యూ ఎంటర్ చేస్తారో అదే ఆబ్జెక్ట్ మీద వెళ్ళి అదే రికార్డ్ మీద వెళ్ళి స్టోర్ అవుతుంది. మిగతా అంతా ఎట్లా అంటే జస్ట్ రిఫరెన్స్ లాగా ఉంటుంది అన్నట్టు, అంటే అక్కడ వాల్యూ ఎలాంటి మెమరీ తీసుకోదు. సో ఇది డౌట్ క్లియర్ అయిందా ఎవరికైనా, అందరికి? ఎనీవన్ డౌట్, ఆ ప్లేస్లో డౌట్ క్లియర్ అయిందా? సో వై Yes. యా దెన్ వీ హ్యావ్ ఎగ్జాంపుల్ టేబుల్. సో ఇక్కడ టేబుల్ని మనం ఇలా తీసుకున్నాం అనుకో, స్టూడెంట్ని మనం ఎందుకు ఇక్కడ లైక్ __c అని ఎందుకు వచ్చిందంటే, సో ఇఫ్ ద టేబుల్ ఆల్రెడీ ప్రజెంట్ సేల్స్ ఫోర్స్ మనం లైసెన్స్ తీసుకున్నప్పుడు ఏం చేస్తుందంటే, సేల్స్ ఫోర్స్ డిఫాల్ట్గా మనకు కొన్ని ఆబ్జెక్ట్స్ ఇస్తుంది, లైక్ కేస్ ఆబ్జెక్ట్, అకౌంట్ ఆబ్జెక్ట్, బేస్డ్ ఆన్ ద క్లౌడ్ యూ హ్యావ్ టేకెన్ లైసెన్స్. సో ఇప్పుడు మీరు సర్వీస్ క్లౌడ్ లైసెన్స్ తీసుకున్నారనుకోండి, సేల్స్ క్లౌడ్ లైసెన్స్ తీసుకున్నారనుకోండి, దాన్ని బట్టి మీకు ఏం చేస్తుందంటే మీకు కొన్ని డిఫాల్ట్ ఆబ్జెక్ట్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో అకౌంట్ ఆబ్జెక్ట్ ఉంటుంది, కేస్ ఉంటుంది, ఆపర్చునిటీ ఉంటుంది. సో దోస్ ఆర్ ద స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్. లైక్ సేల్స్ ఫోర్స్ విల్ హ్యావ్ 2 టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, వన్ ఈజ్ స్టాండర్డ్, వన్ ఈజ్ కస్టమ్. కస్టమ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే మనము మన పర్పస్లో ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా అప్లికేషనే లైక్ రోడ్స్ మీద అనుకోండి, రోడ్ అనే ఆబ్జెక్ట్ సేల్స్ ఫోర్స్ ఇవ్వదు. సో నేనేం చేసుకుంటా, నా కోసం నా పర్సనల్గా నేను రోడ్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను అనుకోండి, దాన్ని కస్టమ్ ఆబ్జెక్ట్ అంటాం అన్నట్టు. So Salesforce will provide standard objects. So if you create the custom object, then custom object will have the extension with __c. సో ఏదైతే కస్టమ్ ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేసుకుంటామో దాని నేమ్ అంటే దాని ఏపీఐ నేమ్ అనేది, దేర్ ఆర్ 2 types of వాల్యూస్ హియర్, గుర్తుపెట్టుకోండి. వన్ ఈస్ నేమ్ అండ్ వన్ ఈస్ ఏపీఐ నేమ్. సో ఎలా చెప్పాలంటే, నేమ్ ఈస్ లైక్ యువర్ నేమ్, ఏపీఐ నేమ్ ఈస్ లైక్ యువర్ ఐడి.
సో యువర్ నేమ్ మే బి యూనిక్, సారీ, యువర్ నేమ్ మే బి నాట్ యూనిక్. సో నీ నేమ్ తోటి చాలా మంది ఉండొచ్చు, బట్ నీ ఐడి తోటి ఇంకొకళ్ళు ఉండరు. సో ఇక్కడ కూడా సేల్స్ ఫోర్స్లో ఎట్లా అంటే నేమ్ అనేది జస్ట్ ఫర్ రిఫరెన్స్, లైక్ ఓవర్ వ్యూలో నువ్వు చూసేది. ఇప్పుడు ఓవర్ వ్యూలో నువ్వు చెప్పడం అన్నట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను రమేష్ అని పిలవడం వేరు, రమేష్ అని పిలిస్తే 10 మంది ఇవ్వచ్చేమో. బట్ నేను రూల్ నెంబర్ 27 అని చెప్పినా అనుకోండి, ఒకటే పర్సన్ లేస్తాడు. ఎందుకోసం అంటే దట్ ఈస్ ద ఐడియా ఫర్ దట్ పర్సన్, అంటే దట్ ఈస్ ద ఐడి, అంటే అది ఒక రిఫరెన్స్ మనకు ఆ పర్సన్కి. సో సేల్స్ ఫోర్స్లో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని కానీ ఏదైనా ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంటిటీని కానీ మనం రిఫర్ చేసేటప్పుడు ఏంటంటే నేమ్ని వాడము. నేమ్ని వాడితే ఏమైందంటే అదే ఎంటిటీ తోటి ఇంకొక దగ్గర ఏదైనా ఉన్నదనుకోండి డూప్లికేట్స్ అయిపోతాయి. లైక్ ఇప్పుడు ఎట్లా అంటే క్లాస్లో ఉన్న నేను ఒక చిన్న పిల్లవాడిని తీసుకుపోయి 7th క్లాస్కి వెళ్ళి అరే రమేష్ని పిలుచుకరా అన్నా అనుకోండి, ఆడెళ్ళి రమేష్ ఎవరు అని అన్నాడు అనుకోండి, అక్కడ ఏమవుతుంది, నలుగురు రమేష్లు ఉన్నారు, వాళ్ళు లేస్తారు అప్పుడు. సో ఇప్పుడు నేను ఏ రమేష్ గురించి మాట్లాడినా ఆ పిల్లగాడికి తెలియదు కదా. సో ఏదైతే జాబ్ నేను అసైన్ చేస్తానో ఆ పర్సన్కి నేను ఏ రమేష్ గురించి మాట్లాడుతున్నానో తెలియదు. అదే నేను ఆ రమేష్ ఆ పిల్లవాడికి అరే రూల్ నెంబర్ 25ని పిలుచుకరా అన్నా అనుకోండి, ఆడు ఆ క్లాస్కి వెళ్ళి రూల్ నెంబర్ 25 ఎవరో వాడిని పిలుచుకొస్తాడు. సో ఫస్ట్ కేసులో రమేషే వచ్చిండు, సెకండ్ కేసులో రమేష్ వచ్చిండు, బట్ సెకండ్ కేసులో నేను ఏ రమేష్ అయితే కావాలనుకున్నానో ఆ రమేష్ వచ్చిండు అన్నట్టు. సో ఇక్కడ కూడా ఏంటంటే ఏపీఐ నేమ్ విల్ పాయింట్ అవుట్ టు ద ఎగ్జాక్ట్లీ. సో దెర్ ఈస్ నో డూప్లికేట్స్ ఇన్ ద ఏపీఐ నేమ్. ఏపీఐ నేమ్తో డూప్లికేట్స్ ఉండవు, బట్ నేమ్తో డూప్లికేట్స్ ఉండొచ్చు. సో ఇక్కడ కూడా అదే థింగ్. ఇక్కడ నేను ఎందుకు అండర్ స్కోర్ సి పెట్టారనుకో అంటే దిస్ ఇస్ ద నేమ్ ప్రొవైడెడ్ బై అస్, అంటే మనం స్టూడెంట్ అనే నేమ్ ప్రొవైడ్ చేస్తే కస్టమ్ ఆబ్జెక్ట్ కాబట్టి ఆటోమేటిక్గా అది ఏం చేస్తుంది అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది నేమ్ ఇట్ విల్ యాడ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దిస్. అంటే ఈ అండర్ స్కోర్ సి అంటే ఏంటంటే దిస్ ఈస్ ద ఆబ్జెక్ట్ విచ్ ఈస్ క్రియేటెడ్ బై యువర్ ఓన్. ఒకవేళ ఆబ్జెక్ట్ కింద అండర్ స్కోర్ సి లేదనుకోండి, దెన్ ఆ ఆబ్జెక్ట్ అనేది సేల్స్ ఫోర్స్ ప్రొవైడ్ చేసిన స్టాండర్డ్ ఆబ్జెక్ట్ అన్నట్టు. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇది క్లియరా? సో కస్టమ్ ఆబ్జెక్ట్‌కి స్టాండర్డ్ ఆబ్జెక్ట్ డిఫరెన్స్ ఏందంటే, ఒకవేళ ఏపీఐ నేమ్‌లో అండర్ స్కోర్ సి ఉందనుకోండి, దెన్ దట్ ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్ బై అవర్ ఓన్. If it is not there, then that object is provided by the Salesforce. So there are two different types of objects. One is standard object and one is custom object. So custom objects are created by us. Standard object are created by the provided by the Salesforce based on your license. So if it is a marketing cloud, it will be a different types of object. If it is a sales cloud, if it is a service cloud, based on the cloud you have purchased, they will provide the different services for the object. అలానే మీకు ఇక్కడ ఒకవేళ ఇప్పుడు నేను ఫీల్డ్ క్రియేట్ చేయాలనుకోండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఎస్‌క్యూఎల్‌లో నేను కాలమ్స్ అంటాను. సేల్స్ ఫోర్స్‌లో ఏమంటాం, ఫీల్డ్స్ అంటాము. సో ఇక్కడ ఏంది, ఒకవేళ ఇప్పుడు ఎగ్జాంపుల్ స్టూడెంట్ అనేది ఆల్రెడీ సేల్స్ ఫోర్స్ వాడు ఇచ్చిన ఆబ్జెక్ట్ అనుకోండి, స్టాండర్డ్ ఆబ్జెక్ట్ అనుకోండి. సో స్టాండర్డ్ ఆబ్జెక్ట్‌కు కొన్ని స్టాండర్డ్ ఫీల్డ్స్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ సేల్స్ ఫోర్స్ వాడు స్టూడెంట్‌కు ఆబ్జెక్ట్ అనేది స్టాండర్డ్‌ది ఇచ్చినప్పుడు వాడు ఒక స్టాండర్డ్ ఫీల్డ్స్ ఇచ్చిండు. ఏంది, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ అడ్రస్, స్టూడెంట్ యొక్క ఐడి ఇలాంటివి ఇచ్చిండు అనుకోండి. సో దెర్ ఈస్ ఏ ఆపర్చునిటీ టు అస్ క్రియేట్ ఎ న్యూ ఫీల్డ్. అంటే ఇక్కడ నాకు ఒక చిన్న రిక్వైర్మెంట్ వచ్చి పడింది. ఏందంటే స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ పైన నాకు ఇంకొక కొత్త ఫీల్డ్ కావాలా. ఆ కొత్త ఫీల్డ్ అనేది సేల్స్ ఫోర్స్ వాడు ప్రొవైడ్ చేయలేదు. సో అప్పుడు నా కొత్త ఫీల్డ్ నేను నా ఓన్‌గా క్రియేట్ చేసుకోవచ్చు. దాన్ని మనం కస్టమ్ ఫీల్డ్ అంటాం అన్నట్టు. సో మంచిగా అబ్జర్వ్ చేయండి. కస్టమ్ ఆబ్జెక్ట్స్ ఆర్ క్రియేటెడ్ బై అవర్ ఓన్. కస్టమ్ ఫీల్డ్స్ ఆర్, కస్టమ్ అనే పదం అంటే ఏంది అండి? కస్టమ్ అంటే ఏంది? మనము మనం ఓన్ కాన్ఫిగరేషన్ చేసుకునేయన్ని కస్టమ్ అని వస్తది. సో మీరు ఏడైతే కస్టమ్ అనే పదం వాడతారో అక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, దాని ఎండ్ ఆఫ్ ది ఏపీఐ నేమ్ ఇట్ విల్ హావ్ అండర్ స్కోర్ సి. సో ఇప్పుడు స్టూడెంట్ అనే టేబుల్‌లో నేమ్ అనేది ఉంది కదా! నేమ్ అనేది స్టాండర్డ్‌గా ఇచ్చాడు కాబట్టి దానికి అండర్ స్కోర్ సి లేదు. బట్ ఏజ్ అండ్ కోర్స్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. దట్స్ వై దీస్ ఫీల్డ్స్ హావ్ అండర్ స్కోర్ సి. ఓకేనా? ఇది క్లియరా అండి? ఎనీవన్ హాస్ ఎనీ డౌట్స్ హియర్? హలో! ఇది క్లియరా? నేను మళ్ళీ చెప్తున్నాను. యాహ్! Yeah, anyone, this time it will not like that. So I am saying కస్టమ్ ఆబ్జెక్ట్‌కు, స్టాండర్డ్ ఆబ్జెక్ట్, కస్టమ్ ఫీల్డ్‌కు, స్టాండర్డ్ ఫీల్డ్‌కు తేడా తెలిసిందా లేదా అని అడుగుతున్నాను. Yes. యాహ్! థాంక్ యూ. సో ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ చెప్పాను. టేబుల్ ఎట్లా స్టోర్ అయితది. సో ఇక్కడ చూడండి. మీరు అబ్జర్వ్ చేశారా? ఇక్కడ ఐడీ, నేమ్, ఏజ్, కోర్స్ ఉందా? ఖచ్చితంగా కింద నేను వాల్యూస్ ఉండాల్సిందే. ఈవెన్ దో అది ఎంప్టీ అయినా కూడా వాల్యూస్ ఉండాల్సిందే.
బట్ సేల్స్ ఫోర్స్ అట్లా కాదు. నీకు ఏ వాల్యూస్ ఉంటే అవి స్టోర్ చేసుకుంటే సరిపోతది. మిగతాయి నువ్వు ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. సో, దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ సేల్స్ ఫోర్స్. అంటే సేల్స్ ఫోర్స్‌లో ఏందంటే మెమరీ వేస్టేజ్ కాదు. రిలేషనల్ డేటాబేస్‌లో ఇంకా చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. ఎందుకు? ఇప్పుడు మీ దగ్గర ఉన్న వెహికల్ పర్ఫెక్ట్‌గా పనిచేస్తే, అన్నీ మీకు పర్ఫెక్ట్‌గా ఉంటే మీరు కొత్త వెహికల్ అనే మూవ్‌మెంట్‌కెళ్లరు. సో, దేర్ మే బి ఎ లిమిటేషన్ విత్ ద ఎగ్జిస్టింగ్ వెహికల్ అలాంగ్ విత్ యూ. అంటే ఆ దెన్ ఎక్స్‌పెక్టెడ్ ఫీల్డ్ ఎంప్టీ తీసుకుంటదా? వాట్ ఎగ్జాక్ట్‌లీ? ఐ మీన్ ఇట్స్ నల్ తీసుకుంటదా? It ఎట్లా will అది? not reference. It will not referred. Like ఆ! how can I say means let's take a example here. Hmm. Uh, hmm. How can I say? స్టూడెంట్ అనే ఎగ్జాంపుల్ లైక్ పేషెంట్ అనేది తీసుకున్నారనుకోండి. ఒకవేళ పేషెంట్‌కు ఎలాంటి వాల్యూ లేదు. అంటే పేషెంట్‌కు లైక్ టీబీ లేదనుకోండి. పేషెంట్‌కి ఎలాంటి టీబీ డిసీజ్ లేదనుకోండి. సో, సేల్స్ ఫోర్స్‌లో లైక్ రిలేషనల్ డేటాబేస్‌లో టీబీ లేదనే కాలమ్‌లో ఏం చేయాలంటే నల్ అనేది స్టోర్ చేయాల్సొస్తది. సేల్స్ ఫోర్స్‌లో టీబీ అని లేదనే కాలమ్‌ని నువ్వు మాట్లాడుకోకున్నా పర్వాలేదు. లైక్ నువ్వెళ్ళి ఇట్‌సెల్ఫ్ లైక్ ఇలా ఇలా థింక్ చేయండండి. ఇలా ఇలా ఆలోచించండి. సో, సేల్స్ ఫోర్స్‌కు రిలేషనల్ డేటాబేస్‌కు సింపుల్ చేంజ్ చెప్తాను. ఒక పేషెంటే తీసుకోండి. ఒక పేషెంట్‌కి ఎళ్లి రిలేషనల్ డేటాబేస్ ఎగ్జాంపుల్ చెప్తాను ఫస్టు. ఒక పేషెంట్ దగ్గరికెళ్లి నీ నేమ్ ఏంది? నీకు అడ్రెస్ ఉందా? నీకు టీబీ ఉందా? నీకు రిమైనింగ్ ఏమేమి డిసీజ్‌లున్నాయా? అని అడగడం వేరు. ఇది రిలేషనల్ డేటాబేసు. అదే మీరు సేల్స్ ఫోర్స్‌కెళ్లారనుకోండి. సేల్స్ ఫోర్స్ ఈస్ లైక్ నీ దగ్గర ఏమేమి ఉన్నాయి డీటెయిల్స్ నాకు చెప్పు అంతే. సో, ఇప్పుడు ఫస్ట్ కేస్‌లో ఏంది ఆటోమేటిక్‌గా మీరు 250 కాలమ్స్ గురించి వాళ్ళకి అడుగుతారు. సెకండ్ కేస్‌లో ఏంది వాడి దగ్గర ఉన్న ఏ వాల్యూస్ ఉన్నాయో అవి చెప్తాడు. సో, అక్కడ అక్కడ అబ్జర్వ్ చేస్తే వాడి దగ్గర ఎలాంటి 250 కాలమ్స్‌లో ఉన్న ఎలాంటి వాల్యూస్ లేకపోయినా గూడా మీరు అడగడం వల్ల ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనొచ్చి ఒక పేషెంట్‌కు నేను 250 కాలమ్స్ లైన్ బై లైన్ బై లైన్ బై అడిగినా అనుకోండి. వాడి దగ్గర లేకపోయినా గూడా వాడేం జెప్తాడు? సార్ లేదు సార్, సార్ లేదు సార్, సార్ లేదు సార్. ఈ ఒక్క ఆన్సర్ కోసమే అడిగి మనం లైక్ ఈవెన్ దో వాడి దగ్గర లేదు. బట్ వాడేం జెప్తాడు ఆ 250 కాలమ్స్‌కు లేదు సార్, లేదు సార్, లేదు సార్, లేదు సార్. అసలకి అడగకుండా అయిపోతది గదా! సేల్స్ ఫోర్స్ ఆ పని జేస్తదన్నట్టు. సేల్స్ ఫోర్స్ ఏం చేస్తదంటే మనకు ఆ పేషెంట్ దగ్గరికి పంపించి నీ దగ్గర ఏమేమి ఉన్నాయి డీటెయిల్స్ నాకు చెప్పన్నాననుకోండి. వాడి నేము, వాడి అడ్రెస్, వాడి పేరు చెప్పాడనుకోండి. ఎనఫ్. ఇంకా మిగతా డీటెయిల్స్ అడగాల్సిన అవసరం లేదు. వాడి దగ్గర ఉన్నాయే అవి. ఇది క్లారిటీ వచ్చిందా ఎవరికైనా? లైక్ ఇది ఈ ఈ ఎగ్జాంపుల్. ఇంకోసారి చెప్పాలా? యెస్, ఐ గాట్ ఇట్. సో, ఐ యామ్ ఆస్కింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఈ ఎగ్జాంపుల్ ఇంకోసారి చెప్పాలనా? మీరు ఫస్ట్ దానికి రిలేషనల్ డేటాబేస్‌కు, సేల్స్ ఫోర్స్‌కు సింపుల్ డిఫరెన్స్. ఇంకోసారి చెప్పాలా? సో, ఇఫ్ యూ వాంట్ మీ టు రిపీట్, ఐ విల్ రిపీట్. అదర్‌వైస్ ఐ విల్ మూవ్ ఆన్. ఇఫ్ యూ మా వాంట్ ఇఫ్ యూ వాంట్ అంటే మీ టు ఓన్లీ రిపీట్. మ్యాండేటరీ ఫీల్డ్స్ సెలెక్ట్ చేస్తే సరిపోతది. అంతే అంటారా మీరు? మ్యాండేటరీ కాదు. అలా ఆలోచించకండి. మ్యాండేటరీ అనే పదం కాదు. ఇలా ఆలోచించండి. ఎలా అంటే ఆహ్, ఇక్కడ కూడా ఫీల్డ్స్ ఉంటాయని కాదు. ఇప్పుడు ఎలా అంటే మీకు ఇలా ఇలా అబ్జర్వ్ చేయండి. లైక్ ఐ డోంట్ నో యువర్ నేమ్. ఐ యామ్ సేయింగ్ లైక్ మీ దగ్గర ఒక బుక్ ఉందనుకోండి. మీరు 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 ఒక పేషెంట్ అనుకోండి. లైక్ నేనే ఒక పేషెంట్ అనుకోండి. నా దగ్గర ఒక బుక్ ఉంది. ఆ బుక్‌లో నేను 250 కాలమ్స్‌లో నీ డీటెయిల్స్ నింపుతున్నారు అనుకోండి. ఇప్పుడు ఆ ఫస్ట్ పేపర్‌లో 250 కాలమ్స్ ఉన్నాయి. ఈచ్ కాలమ్‌లో మీ డీటెయిల్స్ నింపుతున్నారు. లైక్ నేమ్ అండ్ ఎవ్రీథింగ్ అని ఇలా కింది వరకు నింపుతున్నారనుకోండి. సో, మీరు లింపి పెట్టుకున్నారు. ఏంది 1-250 కాలమ్స్ వరకు మొత్తం డీటెయిల్స్ నింపి పెట్టుకున్నారు. ఓకేనా? ఈడి వరకు క్లియరా? ఫస్ట్ అంటే ఇంకా నేను డిఫరెన్స్ చెప్పకన్నా ముందు యెస్. మీ మీ దగ్గర ఉన్న 150 కాలమ్స్‌లలో డీటెయిల్స్ నింపి పెట్టుకున్నారు. ఇది క్లియరా అందరికి? యెస్. యాహ్! ఇప్పుడేందంటే సెకండ్ స్టేజ్. డిఫరెన్స్ ఏం జెప్తాను. ఫస్టు డేటాబేస్ పర్స్‌పెక్టివ్‌లో జెప్తాను. డేటాబేస్ పర్స్‌పెక్టివ్‌లో ఏందంటే, మీరు డీటెయిల్స్ అన్ని లింపి పెట్టుకున్నారు గదా! నేను డాక్టర్ అనుకోండి. ఇంకొక పేషెంట్ అట్లా డీటెయిల్స్ అన్ని లింపి పెట్టుకున్నాడు 250 కాలమ్స్‌లో. సో, రిలేషనల్ డేటాబేస్‌లో ఎట్లా కాన్సెప్ట్ అంటే, నేను ఆడి దగ్గరికెళ్ళి, నా దగ్గర ఒక రిఫరెన్స్ ఉంటది గదా! ఆ 250 కాలమ్స్ ఏందో అని జెప్పి. లైక్ నేను డాక్టర్ గదా! నా దగ్గర ఒక రిఫరెన్స్ ఉంటది గదా! ఏమేం 250 కాలమ్స్ అని. సో, నేను ఫస్ట్ కాలమ్ ఆడికి అడుగుతా. వాడు రెస్పాన్స్ ఇస్తాడు. సెకండ్ కాలమ్ అడుగుతా. వాడు రెస్పాన్స్ ఇస్తాడు. థర్డ్ కాలమ్ అడుగుతా. వాడు రెస్పాన్స్ ఇస్తాడు. ఇలా అబ్జర్వ్ చేస్తే మధ్యలో ఉన్న 230 కాలమ్స్ ఆడి దగ్గర వాల్యూసే లేవు. వాడు లింపనే లింపలేదు. బట్ నేను అడగడం వల్ల వాడు నేను లింపలేదు సార్ అని జెప్తాడు.
అర్థమైందా? దీనికి ఇది ఆర్డీబీఎంఎస్ పర్స్పెక్టివ్లో చెప్తున్నా. అర్థమైందా ఇది ఈ క్వశ్చన్ ఈ లైక్ ఈ పర్స్పెక్టివ్? ఓకే. యెస్. ఓకేనా? లైక్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్. లైక్ ఇది అర్థమైందా? వాడి దగ్గర 250 కాలమ్స్‌లో 230 కాలమ్స్ వాడు ఏం రాయలేదు. బట్ నేను అడగడం వల్ల ఈడు ఏం చెప్తాడు, నేనేం రాయలేదు సార్ అని చెప్తాడు. ఓకే. ఆర్డీబీఎంఎస్ పర్స్పెక్టివ్‌లో. అదే నేను సేల్స్ ఫోర్స్ పర్స్పెక్టివ్‌లో మాట్లాడినా అనుకోండి, నేనే డాక్టరు. సేమ్ నా దగ్గర 250 కాలమ్స్ రిఫరెన్స్ ఉంది. నేను ఆడి దగ్గరికెళ్ళి ఏం చెప్పానంటే, "అరే! నీ దగ్గర ఏమేమి రాసినావో నాకు చెప్పురా" అని చెప్పినా అనుకోండి, వాడు 4 రాసినా అనుకోండి, 4 చెప్తాడు. మిగతా 250 మీరేమనుకుంటారు? సో, వీడి దగ్గర వాల్యూ లేదనుకుంటారు. సో, ఫస్ట్ కేస్‌లో మీ టైం ఎంత కన్జ్యూమ్ అయితుంది? లైక్ మీరిప్పుడు ఎగ్జాంపుల్ 250 క్వెషన్స్ అడగాలంటే మీకెంత టైం పడతదో, సెకండ్ క్వెషన్‌లో వాడు ఇంత 4 ఈచ్ క్వెషన్ 1 సెకండ్ అనుకుంటే, వాడు 4 సెకండ్లలో మొత్తం డీటెయిల్ చెప్పేస్తాడు. కానీ ఫస్ట్ సెకండ్‌లలో మీకు 2 మినిట్స్ పడతది. అర్థమైందండి డిఫరెన్స్ అంటే లైక్ నాట్ ఎగ్జాక్ట్‌లీ యాహ్! లైక్ దిస్, బట్ ఐ యామ్ సేయింగ్ సేమ్. దిస్ విల్ హ్యాపెన్ ఇన్ ద రిలేషనల్ డేటాబేసెస్ అండ్ సేల్స్‌ఫోర్స్. ఓకే. ఈస్ దే లైక్ ఎనీవన్ హాస్ కన్‌ఫ్యూజ్డ్ విత్ దిస్ ఎగ్జాంపుల్? సారీ సార్. నేను డ్రాప్ అవుతున్నా. మీకు పోస్ట్ ఇచ్చాను. మీరు క్లాస్ అయిపోయిన తర్వాత ఎండ్ చేసేయండి. యాహ్! షూర్. ఓకే గైస్. థాంక్ యూ. So anyone has any doubts here? So with this example. సో నేనెందుకు డౌట్స్ అని ప్రతిసారి అడుగుతున్నా అంటే అండి, లైక్ ఇన్ ఫ్యూచర్ వితౌట్ డౌట్స్ మీరు సర్వైవ్ కాలేరు. నేను అందుకే చెప్తున్నాను. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ఇఫ్ ఇట్ ఈస్ ఎ 2 స్టూడెంట్స్ ఆల్సో ఐ కెన్ కంటిన్యూ బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ హియర్. బట్ యూ నీడ్ టు లెర్న్ ద టాపిక్. సో ఎందుకోసం నేను డిఫరెన్స్ చెప్తున్నా అంటే స్ ఈ ఈ ఏ మనం ఇప్పుడు ఎస్‌క్యూఎల్ నుంచి సేల్స్ ఫోర్స్ రావడానికి ఏదో ఒక రీజన్ ఉండాల. వితౌట్ రీజన్ సీఆర్ఎమ్స్‌కి ఎవరు రాలేదు. సో డేటాబేస్ పర్స్పెక్టివ్‌లో ఇదొక రీజన్. ఏంది? అన్‌వాంటెడ్‌గా కాలమ్స్‌ని ఎక్కువ స్టోర్ చేస్తామన్నట్టు. ఈవెన్ దో వాల్యూస్ లేకపోయినా గూడా. లైక్ నేను సింపుల్‌గా ఈ స్టేట్మెంట్ ఎయొచ్చు. ఈవెన్ దో వాల్యూస్ లేకపోయినా కాలమ్ స్టోర్ చేస్తాం గదా! అది నేను జేయొచ్చు. బట్ విత్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే లైక్ మీరు ప్రాక్టికల్‌గా అర్థం చేసుకోవడానికి. లైక్ ఒక ఎగ్జాంపుల్ పేషెంట్‌దే ఎందుకు తీసుకున్నామంటే, సో దట్ ఈస్ రియలిస్టిక్ ఫర్ యూ. దెన్ నెక్స్ట్ టాపిక్ ఎళ్ళామనుకోండి, క్వెరీ లాంగ్వేజ్‌కెళ్ళామనుకోండి, ఎస్‌క్యూఎల్ వాడితే మన సేల్స్ ఫోర్స్‌కు ఎస్ఓక్యూఎల్ వాడతారు. ఎందుకోసం అంటే వీఆర్ డూయింగ్ విత్ ఆబ్జెక్ట్స్‌నా దట్స్ వై ఇట్ విల్ కాల్డ్ స్ట్రక్చర్డ్ ఆబ్జెక్ట్ లైక్ సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్ క్వెరీ లాంగ్వేజ్. ఓకేనా? దెన్ these relationships I already discussed yesterday. So we have lookup, master detail, many to many. So it will come in like in future. Then what is the use cases with this one? You can see ఇక్కడ మీరు చూడండి. ఇక్కడ మీకు ఇంత ఈజీగా అర్థమవుతుంది చూడండి. బ్యాంక్స్‌లలో డేటా నంబరింగ్ డేటా తప్ప ఇంకేదైనా డేటా ఉంటదా చెప్పండి? బ్యాంక్స్‌లలో నంబరింగ్, డీటెయిల్స్ డేటా తప్ప ఏదైనా డేటా ఉంటదా? బ్యాంక్స్‌లలో ఎవరన్నా? ఏదైనా ఒక బ్యాంక్‌లో మీరెళ్తే నంబరింగ్ డేటా తప్ప, డీటెయిల్స్ డేటా తప్ప ఇంకేదైనా డేటా ఎగ్జిస్ట్ అయి ఉంటదా? No. లైక్ ఉండదు. మీరు అబ్జర్వ్ చేయండి. నంబరింగ్ అంటే లైక్ అమౌంట్, క్యాష్ అండ్ డీటెయిల్స్ డేటా అంటే ఏ మేనేజరా, కస్టమరా అని జెప్పి. ఈ 2 తప్ప ఇంకా వేరే డీటెయిల్స్ ఏముండదు. ఎందుకోసం అంటే దట్ ఈస్ స్ట్రక్చర్డ్. సో, మీరు ఒక సింగిల్ పర్సన్‌కి తీసుకెళ్లారనుకోండి అకౌంట్‌లో ఎన్ని డీటెయిల్స్ ఉన్నాయి, డెబిట్ ఎంత అయింది, క్రెడిట్ ఎంత అయింది. ఇట్ ఈస్ మేనేజ్డ్ ఇన్ ఏ స్ట్రక్చర్డ్ ఫార్మాట్. సో, దట్స్ వై బ్యాంక్స్ విల్ హ్యాండిల్ బై దిస్ ఆర్‌డిబిఎంఎస్. రిలేషనల్ డేటాబేసెస్ ఎందుకు బ్యాక్ సైడ్ వాడతారంటే, అక్కడ నంబరింగ్ ఆర్ డీటెయిల్స్ డేటా తప్ప వేరేయి ఉండవు. అదే మీరు ఇగో ఇక్కడ చూడండి మళ్ళా ఇన్వెంటరీ సిస్టమ్స్ లైక్ స్టాక్స్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి గదా! అక్కడ కూడా మీకు నంబరింగ్స్ తప్ప ఏముండదు. సో, ఆ టైంలో మనకు ఈ సీక్వెల్స్ బాగా పనిచేస్తాయి. ఎందుకోసం అంటే నంబరింగ్సే. నంబరింగ్స్ ఆర్ డీటెయిల్స్ డేటా టైప్‌తో వేరే టైప్ ఉండదు గాబట్టి, సీక్వెల్ డేటాబేసెస్ పనిచేస్తది. అదే మీరు సేల్స్ ఫోర్స్‌కొచ్చారనుకోండి, సేల్స్ ఫోర్స్‌లో చూడండి సీఆర్ఎం, సేల్స్, సర్వీసు, ఆటోమేషన్, బిజినెస్ యాప్స్ ఎందుకోసం ఇక్కడ పెట్టాడంటే, ఇక్కడ మీరు పర్టిక్యులర్‌గా ఇదే ఉంటారని చెప్పలేరు. లైక్ ఇప్పుడు ఒకవేళ అమెజాన్ వాడు తీసుకున్నాడనుకోండి, డీటెయిల్స్ ఉంటాయి, నంబరింగ్ ఉంటది, ప్రైజింగ్ ఉంటది. దాంతో పాటు డెలివరీ వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి. డెలివరీ ఇచ్చేవాడి డీటెయిల్స్ ఉంటాయి. సో, దట్ ఈస్ ద హ్యూజ్ డేటా. మనం దాన్ని రిలేషనల్ డేటాబేసెస్ తోటి అస్సలు హ్యాండిల్ చేయలేము. సో, ఆ టైంలో మనం ఇలాంటి సేల్స్ ఫోర్స్ డేటాబేసెస్ గాని, లైక్ అదర్ డేటాబేసెస్ గాని వాడతామన్నట్టు. ఓకేనా? అండ్ వై ఐ స్కిప్డ్ దిస్ వన్ ఐ విల్ టెల్ యూ టుమారో. ఎందుకు ఇది స్కిప్ చేశానంటే
మీకు ఈ టాపిక్ లైక్ దిస్ ఇస్ ద టాపిక్ ఐ స్కిప్డ్ హియర్. వేర్ ఇస్ దట్ వన్? దిస్ ఇస్ ద టాపిక్ ఐ స్కిప్డ్ దేర్. సో ఇది అర్థమైతే మీకు డెవలపర్ కోర్స్ ఉంది కదా, డెవలపర్ కోర్స్‌లో ఎస్ఓక్యూఎల్ కాన్సెప్ట్ అయిపోయినట్టే. సో దట్స్ వై ఐ స్కిప్డ్ హియర్. ఎందుకు స్కిప్ చేశానంటే అది ఇప్పుడు అయ్యే పంచాయతీ కాదు. అది చాలా పెద్దది. సో అందుకే ఆపేశాను. సో దాని గురించి నేను ఇక రాసాను గూడా. అది లైక్ ఇట్ విల్ టేక్ అరౌండ్ 30-40 మినిట్స్. దట్స్ వై ఐ స్కిప్డ్ హియర్. సో ఈస్ దేర్ ఎనీ డౌట్స్ విత్ టుడే టాపిక్? ఎనీవన్? ఈస్ దేర్ No, ఎనీ sir. డౌట్స్ విత్ ద Yeah, Anusha, Sarita. I think we have only 4. So I don't have any doubts, sir. Yeah, no is doubt. there like I'm good. I'm good. is the topics are like those are clear or you are confusing? They are clear. No confusion at all. Yeah, that's why I'm saying like if you are confusing, na, then let me know, because this is like these are the not that much hard topics. But what will happen here means the person who is learning, like let's take an example here. ఇక్కడ నేను సేల్స్ ఫోర్స్ గురించి చెప్తున్నా అనుకోండి. ఒక పర్సన్ ఏం చేస్తాడంటే ఈ డేటాబేస్ టేబుల్స్ రికార్డ్ ఫీల్డ్స్ గురించి తెలియదు ఆయనకు. బట్ అడగడు నాకు. సేల్స్ ఫోర్స్ గురించి చెప్పేటప్పుడు ఏమైతదంటే ఈ కన్‌ఫ్యూజన్‌లో ఏం చేస్తాడంటే ఇది కూడా వినడు. సో ఈ పొజిషన్‌కొస్తే దీనిది అదే పంచాయతీ ఉంటది. ఇక్కడికొస్తే దీనిది. ఆటోమేటిక్‌గా ఏమైతాయంటే ఎంటైర్ టాపిక్స్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మనం డేటాబేస్ గురించే మాట్లాడి మనకు ఎక్కడికెళ్ళామంటే కస్టమ్ ఆబ్జెక్ట్స్‌కెళ్ళాము. ఇదే కదండీ మనం చెప్పాను. స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అండ్ కస్టమ్ ఆబ్జెక్ట్స్. దెన్ వి హావ్ ఫీల్డ్స్ అండ్ రిలేషన్‌షిప్, లుకప్ అండ్. సో మీరు అబ్జర్వ్ చేయండి. దీస్ ఆర్ నాట్ ఎ ప్రాపర్ మేనేజ్డ్ కోర్స్. ఇలా ప్రాపర్ మేనేజ్డ్ కోర్స్ చేస్తే ఏమైతది తెలుసా మీరు? ఆఫీస్‌లో ఎళ్ళిన తర్వాత అరే! ఈయన కస్టమ్ ఆబ్జెక్ట్ అన్నాడు కదా! ఓకే. ఇది వీక్ 3 క్లాస్ కదా! సో వీక్ 3 రోజు చూడాలా అన్న టైప్‌లో చూస్తారన్నట్టు. బట్ ఈ విధంగా ఎళ్ళామనుకోండి మనము ఏది మనకు లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ దిస్ ఈస్ నాట్ ఎ సింపుల్ థింగ్. ఇఫ్ యూ గెట్ ద క్లారిటీ విత్ దిస్ వన్, దెన్ యూ ఆర్ డన్ విత్ ద ఫస్ట్ స్టెప్. మీకు ఎస్‌క్యూఎల్‌కు, మాంగోడీబీకి, సేల్స్ ఫోర్స్ డేటాబేస్‌కు తేడా తెలుస్తుందనుకోండి. దెన్ మీరు ఒక ఫస్ట్ స్టెప్ ఏసేసినట్టే. అసలకి అదొక చాలా కాంప్లెక్సిటీ టాపిక్ అన్నట్టు. అంటే ఎస్‌క్యూఎల్‌కు, మాంగోడీబీకి అసలు మాంగోడీబీ చెప్పొద్దు. నేను ఎందుకు మాంగోడీబీ చెప్పానంటే సో యూ నీడ్ టు నో ద సమ్ టర్మ్స్ ఆల్సో లైక్ నోఎస్‌క్యూఎల్‌కి కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ తెలిసి ఉండాల. అప్పుడే మీకు కొద్దిగా నాలెడ్జ్ ఉందని బయటవాడు డిఫైన్ అయితాడు. నేను నేను ఎస్‌క్యూఎల్ ఒకటే తెలుసు. ఇంకొక పదం నేను నా లైఫ్‌లో ఇనలేదు అని ఇట్లాంటి మాటలు మాట్లాడాననుకోండి. ఆపోజిట్ వాడు ఏమంటాడంటే సో ఈ మేబీ బట్ లైక్ ఈ ఈ కేమ్ హియర్ విత్ సమ్ రిఫరెన్స్ ఆర్ సంథింగ్. సో మీరెలా ఉండాలంటే ఇక్కడ చూడండి. టేబుల్‌కు ఒక ఆబ్జెక్ట్, రోస్‌కు రికార్డ్స్, ఫీల్డ్స్‌కు ఫీల్డ్స్, వాల్యూస్‌కు వాల్యూస్. సో మాంగోడీబీలో కూడా కలెక్షన్స్, డాక్యుమెంట్స్ ఇలా ఉంటాయన్నట్టు. మీ ఇలాంటి టర్మ్స్ అసలు వదిలేయకండి. ఇలా స్కీమా ఫిక్స్‌డ్ ఉంటది స్కీమా. ఇక్కడేంది స్కీమా ఫిక్స్‌డ్ కాదు, కస్టమైజబుల్. అండ్ నేనేం చెప్పాను రికార్డ్స్‌ని కూడా ఎట్లా ఆలోచించమని చెప్పాను. సో నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. ఎలా అంటే సీక్వెల్ డేటాబేసెస్‌లో పేషెంట్ దగ్గర వితౌట్ డీటెయిల్స్ లేకపోయినా కూడా 250 వాల్యూస్ చెప్పడం వేరు. మన సేల్స్ ఫోర్స్‌లో ఏంది వాడి దగ్గర ఉన్న వాల్యూసే చెప్పడం వేరు. దేర్ ఆర్ 2 అప్రోచెస్. వన్ అప్రోచ్ ఈస్ డాక్టర్ ఆస్కింగ్ ఆల్ ద క్వెషన్స్ విచ్ హి హావ్. సెకండ్ అప్రోచ్ ఈస్ పేషెంట్ టెల్లింగ్ ద డీటెయిల్స్ విచ్ హి హావ్స్. సో రెండిటికి డిఫరెన్స్ చూడండి. ఫస్ట్ కేస్‌లో డాక్టర్ 250 రోస్ చదవాల్సొస్తది. సెకండ్ కేస్‌లో పేషెంట్ వాడికున్న డీటెయిల్స్ చెప్పాల్సొస్తది అంతే. సో ఆ కేస్‌ని ఇ ఇలాంటి చిన్న చిన్న టర్మ్సే రియల్ టైమ్ లైక్ ఎగ్జిస్టింగ్‌ని మార్చేసాయండి. నేను మీకు సింపుల్ చెప్తున్నాను. ఇలాంటి ఎగ్జాంపుల్స్ వల్లనే ఈ డేటాబేసెస్ ఇవన్నీ మార్చడం పడింది. ఎట్లా అంటే నేను నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ కేస్‌లో మీరు డాక్టర్‌ని ఒక మెషిన్ అనుకోండి. ఒక సీపీయూ అనుకోండి. సో 250 టైమ్స్ ప్రాసెసింగ్ చేయడం కన్నా సెకండ్ కేస్‌లో ఉన్న సీపీయూ ఏం చేస్తుంది 4 టైమ్స్ ఉన్న డీటెయిల్స్‌ని రీడ్ చేస్తుంది. సో దీని ఒక ఈచ్ 1 యూనిట్‌కు 1 మినిట్ అనుకుంటే 250 మినిట్స్ వేస్ట్ అయితుంది సీపీయూ తోటి. అదే సెకండ్ కేస్‌లో 4 మినిట్స్‌లో డేటా అంతా వచ్చేస్తుంది. సో ఈ అప్రోచ్‌లన్నీ మనకు రియల్ టైమ్‌లో ఏమైపోయినాయంటే టెక్నాలజీస్ మార్చడానికి కారణమైనాయన్నట్టు. సో టెక్నాలజీ మారడానికి రీజన్ ఏమి ఉండదు. ఇట్లాంటి రియల్ టైమ్ ఎగ్జాంపుల్‌లే. ఓకేనా? దెన్ ఐ విల్ షేర్ ద ఇమేజ్ విత్ యూ వెన్ యూ జాయిన్డ్ ఇన్ ద కోర్స్. I will share the images with you. So you can refer these images. This will helpful for your interviews also.
ఓకేనా? సో these are the day for us. So if any doubts with like if any doubts are there, let me know. So tomorrow we will discuss about this one, because from tomorrow onwards, I think no one will come with free access. So you need to pay to the Mon in order to get the access. Yeah. So anyone has any doubts here? నో డౌట్ సార్. మీరు చెప్పినట్టుగా నాకు అయితే జీరో నాలెడ్జ్ అనమాట. మీ దగ్గరే నేర్చుకుంటున్నానని. సో డౌట్ ఉంటే కంపల్సరీ రేస్ చేస్తామండి. నేను ఈ టాపిక్ అయితే అర్థమైంది కదా, డేటాబేస్ గురించి. అర్థమైంది. యా. మీరు చెప్పినంత వరకు అర్థమైంది. యా. దెన్ అనుష. హాయ్ సార్. యాక్చువల్లీ అడ్మిన్ కొంచెం నేను యూట్యూబ్‌లో వీడియోస్ చూస్తున్నాను. కొంచెం ఒక ఐడియా అయితే ఉంది. యాహ్! డెవలప్‌మెంట్ వచ్చేసరికి టూ మచ్ హార్డ్ ఉంటుందా? ఆర్ లైక్ అడ్మిన్ లాగా మేనేజ్ చేయడం కుదురుతుందా? ఐ మీన్స్ కోడింగ్ దట్ విల్ కరెక్ట్‌గా బేస్డ్ ఆన్ యువర్ అడ్మిన్ నాలెడ్జ్. నేను చెప్తున్నా, అడ్మిన్ నాలెడ్జ్ ప్రాపర్గా వస్తే డెవలప్మెంట్ చేయొచ్చులే ఈజీగా. ఓకే. యా. దెన్ విజయ్ రావ్. Vijay Rao, is there any doubts? Yeah, Vijay Rao, are you there? Yeah, I think he is not present in the call. So I am ending the session here. So from tomorrow onwards, so the session will be different. It will more on the syllabus instead of the random examples. So be prepared before coming to the class. So sorry for the disturbances happened for today. So those are become because of my access is not. So I am unable to get my gadgets here. So yeah, thank you. యాహ్! థాంక్ యూ సార్. థ్యాంక్ Yeah. యూ.